నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నువ్వు. బోగస్. యా ఏంటో ఈ మధ్య జంతువుల ఏమంటారు బిహేవియర్స్, Yeah. మేనరిజమ్స్ బాగా కనబడుతున్నాయి మనకి స్క్రీన్ పైన. అవును. అదే థీమ్లో మనం కూడా కలిసిపోయి కొట్టుకోపోయి ఇవాళ రివ్యూ చేయబోయే చిత్రము టైగర్ నాగేశ్వర్ రావు, ఎస్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ సినిమాటిక్ యానిమల్ కింగ్డమ్. ఎస్. టైగర్ అనగానే కొంచెం ఎక్సైట్ అయ్యావు నువ్వు, ఎందుకంటే నీ క్వాంటమ్ ఆఫ్ కంటిన్యూటీ థియరీస్లో టైగర్ది చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఏంటది? అదే టైగర్ షాప్ చెప్పినావు. అది నన్ను థియరీస్ అడగకు, అది నీ థియరీ. దట్స్ అ డిఫరెంట్ థియరీ. కానీ బట్ కొంచెం రిలవెన్స్ కనబడింది, సిమిలారిటీ. సో చాలా ఎక్సైట్ అయినావు. బట్ ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూ అయిందా? నీకు అదే ఉత్సాహము ఆల్ త్రూ ఉండిందా? ఇవన్నీ తెలుసుకోవడానికే మీరు వినాలి టైగర్ నాగేశ్వరరావు ఎపిసోడ్. అది ఇంకా మిగతా విషయాలకు వస్తే నేను అయిపోయింది ఉందా బోగస్? నువ్వు No. అంటున్నావు ఏం లేదు కదా అసలు. అట్లనే అదే దట్ మైట్ బీ ద థీమ్ ఈ ఎపిసోడ్కి. రైట్. ఏం అడిగినా కానీ నాకు చెప్పేది ఏం లేదు అనొచ్చు. యా. ఇట్ క్యాన్ బి అ లాంగ్, మీరు మెడిటేషన్కి కూడా వాడచ్చు. ఇది విపాసన టైప్ ఆఫ్ ఎపిసోడ్ అవుతుంది. ఎస్ ఎస్. ఎనీవేస్, విపాసన అంటే గుర్తొచ్చింది మనకి మొన్ననే మోస్ట్ హెల్తీయెస్ట్ పాడ్కాస్ట్ అవార్డు దొరికింది. ఆఫ్ కోర్స్. అందరికీ చెప్పుకోవాల్సిన అది లేట్ గా విషయం. రియలైజ్ అయ్యారు. అవును, ఇట్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ యా. మన పాడ్కాస్ట్ హ్యాస్ బీన్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ అయినా ఇన్ గివింగ్ మోర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. యా, ఇది వీడియో పాడ్కాస్ట్ కాకపోయినా ఆ గొంతులో తెలిసిపోతుంది అసలు హెల్త్ అని. అయినా ఇంత లేట్ చేశారు అంటే ఒక విధంగా వాళ్ళకి సిగ్గుచేటు, బట్ స్టిల్ కవర్ అప్ చేసుకున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు బయటికి రావడానికి టైం పట్టింది, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి మోమాట పడ్డారు. అండ్ వాళ్ళ మాన్స్టర్స్ ఏమంటారు ఇన్హిబిషన్స్ ని ట్యాకిల్ చేసి రైట్ వాళ్ళ వాయిస్ అవుట్ చేయడానికి, ఎందుకంటే ఇది అందరి వల్ల కాదు వాయిస్ అవుట్ చేయడం. it's not ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ లైక్ సూన్ టు బి ఎపిసోడ్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అదొకటి ఉండింది, మీరు మర్చిపోయినేమో. సో అదే మళ్ళీ బోగస్. లెట్స్ గెట్ ఇన్ టు అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్. జస్ట్ వర్షం కురిపించు ఆఫ్ అవార్డ్స్. బోగస్ ఇన్స్టాగ్రామ్లో మనం @_thaigap, ట్విట్టర్లో @thaigap, మన ఈమెయిల్ mindthegap@gmail.com. అవార్డ్స్ డిస్కౌంట్లో కూడా ఉన్నాము. ఎవరికైనా జాయిన్ అవ్వాలంటే ఇన్వైట్ అడగండి. సో అది బోగస్ మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇప్పుడు మనకి అక్కలేని ఉత్సాహం వచ్చింది మన అవార్డ్స్ మనం గుర్తు చేసుకుంటే. రైట్. ఇక పోతే బోగస్ TNR టైగర్ నాగేశ్వర్ రెడ్డి రావు సేమ్ డిఫరెన్స్. రామ్లమ్మ. వి డోంట్ కేర్. దీనికి ఉండిందా ట్యాగ్ లేను ఐ రోర్ చూడలేదు నన్ను చూడలేదు. అది ఆ పేరుకే మనము మెస్మరైజ్ టైటిల్ ఎక్కువ అయిపోయింది, టూ మచ్. సో మన అలవాటు ప్రకారం లెట్స్ గెట్ ఇన్ టు మన బేసిక్ సారాంశం. ఇంగ్లీష్లో దీన్ని సమ్మరీ కూడా అంటారు, అండ్ ఫ్రెంచ్లో దీన్ని టైం వేస్ట్ అని కూడా అంటారు. సో నాకంటే 2 seconds లాగ్ ఇచ్చి రియాక్షన్ ఇవ్వక నువ్వు ఫాస్ట్గా ఉండాలి. ఓకే, నా ఎనర్జీ ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను బేసిక్గా. నిన్ను వదిలేస్తే ఏమవుతుందో తెలియదు, కట్టి పెట్టి ఉంచోని. సో ఎనీవేస్ నేను ఆపదలుచుకోలేదు. ఎంత ఫాస్ట్గా క్విక్గా తొందరగా ఈ మూవీ సారాంశం ఏంటో చెప్పి. ఓకే, తొందరగా అయితే అవ్వదు ఖచ్చితంగా. అదే నీతోటి తొందరగా చెప్తే అప్పుడు నార్మల్గా చెప్తావు. నేను కొంచెం చెప్పు అంటే దాన్ని సాగదీసి 3 గంటలు. సారాంశం చెప్పే ముందు ఒక చిన్న హెచ్చరిక అందరికి. ఒక సెకండ్ ఇవ్వే, నేను ఇట్లా ఎఫెక్ట్ ఇస్తున్నాను. వండర్ఫుల్. సో డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ సినిమా వీళ్ళు బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్, బేస్డ్ ఆన్ ఏదో రియల్ లైఫ్ స్టోరీ అట్లా చూపించారు. సో అవన్నీ సైడ్ చేసేసి నేను రియాక్ట్ అయ్యేది, నేను కామెంట్స్ చేసేది మొత్తం ఈ సినిమా మీదనే. ఓకే, ఇది ఒక ఫిక్షనల్ సినిమా లానే భావిస్తున్నాను నేను. ఓకే, సో ఎక్కడ దీన్ని రియల్ లైఫ్కి, రియల్ స్టోరీస్కి అంటగట్టకండి. అదే హెచ్చరిక. అది ఖబర్దార్. సో మొత్తం ఎపిసోడ్ ఇదే చేస్తుంటుంది అంతే. నిద్రపోతారు ఇంకా లిటరల్లీ. అది పులి కాదు కానీ గురక పెట్టినట్టుంది. సో
టైగర్ నాగేశ్వరరావు ఓ చిన్న బాబు. సారీ, సారాంశం ఏంటంటే ఇది ఐఎమ్ సో సారీ, ఎడిట్ చేసేది కాదు వస్తే. ఐ బీన్ డిస్టర్బింగ్ యూ. ఓకే, సో ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. చెప్పడం మర్చిపోయినా, ప్రైమ్ లో చూసాం ఆఫ్ మనం. కోర్స్, బట్ వీఆర్ ప్రొఫెషనల్, సో నేను కవర్ అప్ చేస్తాను. సో మీరు చూడండి సినిమా దమ్ముంటే. కళ్ళలో దుమ్ము ఉంటే కూడా చూడండి. ఎస్ ఆఫ్ కోర్స్, అది కూడా ఇంకో డిస్క్లైమర్. సో బ్రో, ఈ సినిమా సారాంశం ఏంటంటే మొదలు అవుతానే మురళీ శర్మ 1980s 70s ఇండియా. మురళీ శర్మ ఒక చాలా ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, చాలా పెద్ద పొజిషన్ లో ఉంటాడు. సడన్ గా ఢిల్లీ నుంచి ఒక కాల్ వస్తుంది. సో కాల్ వచ్చి అక్కడ అనుపమ్ ఖేర్ ఫోన్ ఎత్తి, బాబు నువ్వు ఏడున్నావు నాకు తెలియదు కానీ కోడ్ రెడ్ ఇక్కడ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. సో మురళీ శర్మకి అర్థమవుతుంది, ఓ షెట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాల్సిందే, ఇట్స్ కోడ్ రెడ్. సో అర్జెంట్ గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కేసి ఢిల్లీకి పోతాడు అనుపమ్ ఖేర్ ని కలవడానికి. అనుపమ్ ఖేర్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్టాఫ్ లో. సో మురళీ శర్మ పేరు శాస్త్రి ఉంటుంది. అండ్ మురళీ శర్మ ఢిల్లీ చేరుకోగానే ఎయిర్పోర్ట్ లో క్యాబ్ ఎక్కి పోదాము, ఇంకా 1980s కదా, ఏదో ఒకటి చూసుకుందాం, ఎవడో పంపిస్తాడు, గవర్నమెంట్కి అంత రిసోర్సెస్ లేదు అని అనుకుంటాడు మురళీ శర్మ. కానీ ఒకడు వస్తాడు, సార్ నేను మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చినా అని చెప్పి. సో నీకు మురళీ శర్మ ఫేస్ లో ఆనందంగా అనిపిస్తుంది, అసలు పైసలు బచాయించినాయి నాకు, 20 రూపాయలు. ఎస్. సో ఆ పోలీసు వాడు వచ్చాడు, వాడి జీప్ లో ఎక్కేసి మురళీ శర్మ చేరుతాడు ఈ సీక్రెట్ ఆఫీస్ కి. ఇక్కడ అనుపమ్ ఖేర్ ఇంకో 2-3 కూడా ఇక్కట చేసి పెట్టాడు. వాళ్ళు కూడా ర్యాండమ్ గా ఒకడు ఘనకార్యం కానిస్తుంటే ఫోన్ చేసి కోడ్ రెడ్ అంటాడు, ఇంకోడేమో బయట పల్లీలు తింటుంటే వాడికి కోడ్ రెడ్ అంటుంటారు ఓల్డ్ ఢిల్లీలో. సో వీళ్ళందరూ చేరుకుంటారు ఒక దగ్గర, దర్ వెయిటింగ్ ఫర్ మురళీ శర్మ. మురళీ శర్మ ఫుల్ టెన్షన్ లో ఉంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది. సో అక్కడ పోయి చూస్తే ఏంటి అంటే అనుపమ్ ఖేర్ చెప్తాడు, వెల్కమ్ మిస్టర్ శాస్త్రి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మాకందరికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. సో మాకందరికి ఇప్పుడు బండి నడవాలి అంటే ఎవరో వచ్చి ఒక 2.5 గంటలు బుర్రకథ చెప్పాలి మనకి. మిస్టర్ శాస్త్రి, మాకు ముంబైలో కాదు, ఢిల్లీలో కాదు, కలకత్తాలో కాదు, ఎక్కడ దొరకలేదు. సో వీ హ్యాడ్ టు కాల్ యూ. సార్ కానీ వాడు సౌత్ లో ఉన్నారు అన్నారు. బట్ స్టిల్ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఇక్కడ శాస్త్రి వచ్చి బుర్రకథ చెప్తే గానీ మనకి సినిమా ఉండదు. మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు ఉండాలంటే ఎవడో ఎక్కడికో వెళ్ళి ఇంకెవడికో ఒక బుర్రకథ మొత్తం చెప్తే గానీ ఆ సినిమా ఉండదు. సో అట్లా చెప్తే అప్పుడు శాస్త్రి గతం అవుతుంది, ఓ ఎస్ ఐ అండర్స్టాండ్, కూర్చోండి మీకేం కావాలి అంటే టైగర్ నాగేశ్వరరావు, దట్స్ ఇట్, కథ ఏంటో నువ్వు మాకు చెప్పాలి, అది వినడానికే మేమంతా ఇక్కడ ఉన్నాం. సార్ ఇంత దానికి మీరు ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఇవన్నీ పంపించారు, వాళ్ళ వాలకం చూస్తుంటే కూడా నాకు అసలు నచ్చట్లేదు సార్, వాళ్ళకి ఎక్కువ ఫ్యూచర్ లేనట్టు అనిపిస్తుంది నాకంటే. మిస్టర్ శాస్త్రి ప్లీజ్, దట్ ఈస్ మహారాజా, నథింగ్ విల్ హ్యాపెన్ టు ఇట్, ఇట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, నువ్వు కథ చెప్పు. ఓకే, కానీ అది కాదు సార్, కానీ ఎయిర్ ఇండియా ఏదో, కానీ మీరు డ్రైవర్ ఏదైతే పంపించారో మస్తు డాషింగ్ ఉన్నాడు, అసలు ఎక్కడ ఈ ఆఫీస్లో కూడా అంత ముద్దుగా ఉన్నాయి మొహాలన్నీ, కానీ ఆ డ్రైవర్కి ఏదో డిఫరెంట్ ఉంది, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అంటే మిస్టర్ శాస్త్రి ప్లీజ్, ఎస్ వీ నో, అదంతా పక్కన పెట్టండి, కమ్ టు ద మెయిన్ థింగ్, మాకు టైగర్ నాగేశ్వరరావు మాకు స్టోరీ కావాలి. అప్పుడు ఇంకా శాస్త్రి స్టోరీ మొదలవుతుండే, కానీ శాస్త్రి ఇంకా డిస్ట్రాక్ట్ అవుతుంటాడు, ఎందుకంటే ఆ డ్రైవర్ వాజ్ టూ స్ట్రైకింగ్, ఇంత డేరింగ్ అండ్ డాష్ ఉన్నాడు. సో నా పక్కనే కూర్చున్నాడు, బండిలో పక్కన కూర్చున్నాము, అసలు ఒకరు వాసన ఇంకొకరు కూడా తగులుతున్నంత అంత స్ట్రాంగ్ ఉండే అసలు. అంటే నాకెందుకో తన సంఖ కూడా కోయిలలా కూ అంటుండే. అదే నేను ఆలోచిస్తుంటే అప్పుడే నా వైపు ఇట్లా తిరిగి, నా ఫేస్ ఏంటో నీకు తెలుసు, నేను ఎట్లా ఉంటాను, నా డ్రెస్సింగ్ ఏంటో నీకు తెలుసు, నేను ఎట్లుంటానో నీకు తెలుసు, కానీ ఒక్క కోయిల వాసన ఎప్పుడైనా చూసా? డెన్వర్ అంతే. అంటే శాస్త్రి ప్లీజ్, నువ్వు మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతున్నావు, కమ్ బ్యాక్ టు ద స్టోరీ, మాకు మెయిన్గా స్టోరీ కావాలి అంటే అప్పుడు శాస్త్రి స్టార్ట్ చేస్తాడు. ఇంకా బ్రో టైగర్ నాగేశ్వరరావు గురించి స్టోరీ స్టార్ట్ చేస్తాడు. ఆ స్టోరీ అవ్వడానికి 1 గంట 20 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఆ ఫ్లాష్ బ్యాక్స్ సాగాని కొనసాగిస్తుంటారు. సో ఇలా ఈ సినిమా మొత్తం ఒక 66 ఫ్లాష్ బ్యాక్స్ అట్లా పోయి డెత్ బై 1000 కట్స్ అంటారు కదా, ఈ సినిమా వచ్చేసి డెత్ బై 1000 ఫ్లాష్ బ్యాక్స్. సో ఇదంతా చూసే ఓపిక, ధైర్యం, కుతూహల, దూల, తీట, దరిద్రం మీకు ఉంటే అమెజాన్ ప్రైమ్ లో ఉంది టైగర్ నాగేశ్వరరావు. ఇదే సినిమా బ్రూడ్, సారాంశం అదే బ్రూడ్. ఎస్, నువ్వు
నా పైన కొన్ని అబాండాలు వేసావు బోగస్, దాన్ని నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఒక పులి గర్జన అన్నావు నేను అంటే, అది కాదు. మరి ఏంటి నీ సారాంశానికి వచ్చిన నిద్ర అది. సో అదే అన్నా నేను గుర్తుపెట్టినట్టు ఉంది అన్న. నేను సర్ప్రైజ్ ఎలిమెంట్ ని చంపొద్దని చెప్పి రైట్ నేను చెప్పలే ముందరే, ఆడియన్స్ కి తెలిసిపోతుంది సస్పెన్స్. వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు వీడు ఏం చేస్తున్నాడు, గర్జననా గురకబెట్టినట్టుంది ఏంటిది అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. యా దాన్ని నువ్వు అట్లా సడన్ గా రివీల్ చేసేసావు. అది నీ సారాంశం ఎప్పుడు నువ్వు మూవీ కథ చెప్తున్నావా లేకపోతే నిజంగా సారాంశం చెప్తున్నావా? నువ్వు ఉట్టి స్టార్టింగ్ చెప్తున్నావా లేకపోతే క్లైమాక్స్ కూడా చెప్తావా? రైట్. నువ్వు క్యారెక్టర్స్ది బ్యాక్ స్టోరీ ఫ్రంట్ స్టోరీ చెప్తున్నావా లేకపోతే నువ్వు ఒక హింట్ ఇస్తున్నావా అనే కన్ఫ్యూజన్లో అయిపోతుంది. ఎస్. ఈ మధ్య కాలంలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మన లిస్నింగ్ వ్యూ మనకు తెలుసు కదా, ప్రొఫెషనల్స్ అనలిటికల్గా చూస్తాం అంతా. 20 minutes అది పెరుగుతుంది ఎందుకో. యా ఎందుకు అంటే 20 minutesలో ఒక 15-17 minutes సారాంశం చెప్తుంటాం. అది. సో అందరూ ఎవరైతే మూవీ చూసారో ఆల్రెడీ, ఆబ్వియస్లీ మన దగ్గర మూవీ చూసిన వాళ్ళే వస్తారు ఎక్కువ, అందరూ ఎవరు చూడకుండా రారు మన దగ్గర. అదొక యూనిక్ ఫీట్ మనది. మూవీ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి రారు, మన ఎపిసోడ్ ఎట్లుందో తెలుసుకోవడానికి వస్తారు. సో దాని మించి ఇక నీ సారాంశంని మార్క్స్ ఇవ్వాలన్నా లేకపోతే జడ్జ్ చేయాలన్నా ఇట్స్ హ్యాండ్స్ అప్. నాకు నేను ఇంకా ఏం చెప్పదలుచుకోలే. దట్స్ వండర్ఫుల్. ఎందుకంటే అది ఒక వింత టార్చర్ ఉంటుంది నాకు. వినేటోళ్ళు ఫార్వర్డ్ చేసుకోగలరు, నేను చేసుకోలేను. అది నేను ఇక్కడే తగలాడతా మొత్తం రికార్డింగ్ అంతా కూర్చొని ఓ 20 minutes నిద్రపోయి లేచి మధ్యలో ఏమంటారు అంటుంటాం చూడు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ కాల్డ్, రెటారికల్ లిస్నింగ్ ఏదో ఉంటది కదా, అంటుంటాం. సో అది ప్రీ రికార్డ్ చేసి పెట్టాలన్నా నాకు ఆ ఆప్షన్ ఉండదు. పోనీ నువ్వు చెప్తుండు అలా బయటికి వెళ్ళి వస్తా అంటే అది కూడా లేదు. నువ్వు ఈ రూమ్ లో నేను ఇరుక్కొని ఉన్నా నీతో. నాకేం లేదు బ్రో, నా లక్ష్యం ఒకటే, ఈ సినిమా సజెస్ట్ చేసింది నువ్వు. ఇది సినిమా నేను చూసాను అంటే అది నీ వల్ల. సో నేను సారాంశం చెప్పాలి అంటే ఇప్పుడు వినాల్సింది కూడా నువ్వే. కానీ సో నా భడాస్ అంతా నా ఖున్నస్ అంతా తీయాలి అంటే నాకు ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్. మనము రికార్డింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పు కావాల్సి వస్తే మళ్ళీ నువ్వు ఇట్లా మన ఆడియన్స్ ని కూడా నాతో పాటు టార్చర్ చేస్తావు. అప్పుడు చెప్పడానికి వినడానికి ఏమి ఉండవు, అప్పుడు ఇంకా చేతులు కాళ్ళు రికార్డింగ్ తర్వాత. నేను హతాపాయి అంటారు కదా, మన మధ్యలో ఏమవుతుందో అది మన మధ్యలో ఉండాలి బోగస్. మనకున్న ఇంపాక్ట్, మన మత కుల భేదాలు అది ఆడియన్స్ కి కనబడి. నేను చెప్పినా నీకు ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల నువ్వు ఏం ఎఫెక్ట్ కాలేదు. నువ్వు ఇట్లా వచ్చి అరే మొత్తం సారాంశం చెప్తా అని చెప్పి ఎయిర్ ఇండియా పీరియడ్ అని చెప్పినావు. బట్ ఇక దీని ఇంకా సాగది ప్లీజ్ మనం ఫుల్ రివ్యూలోకి దిగుదాము. టైగర్ నాగేశ్వరరావు అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఇష్టం మేమైతే భరించినాము, భరించాల్సి వస్తుంది. మా ప్రొఫెషనల్ హజార్డ్, మెంటల్ హెల్త్ అంటే అందుకనే ఇచ్చిందేమో మాకు అవార్డ్. అది ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. అంతే. సో బోగా సారాంశం ఉండే ఏదో నువ్వు చెప్పినావు, విన్నా నేను. ఆడియన్స్ మీరు వినకండి, మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. అది ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వాట్స్ యువర్ టేక్ ఆన్ టైగర్ నాగేశ్వరరావు? దీన్ని మనం టైగరే అందాం. టైగర్ ఎందుకంటే టైగర్ అనేస్తే ఒక సినిమా దాకా ఆగుతుంది. ఆ మొత్తం పేరు తీసుకుంటే మళ్ళీ ఓ హిస్టారికల్ ఫిగర్స్ ఆ తతంగం అంతా ఎందుకు మనకి, ఎందుకంటే నాకు ఈ సినిమాతోనే ఉంది మొత్తం. నేను ఇప్పుడే చెప్పేస్తా, నువ్వు ముందర నన్ను అడిగే లోపల నాకు జస్ట్ 2 positives ఉన్నాయి. అది కూడా డిస్కౌంట్ పాజిటివ్స్. ఇట్స్ నాట్ లైక్ హార్డ్ కోర్ లైక్ సెట్ ఇన్ ద రూల్ పాజిటివ్. అది ఎట్లా అంటే వడ తింటుంటే నీకు మధ్యలో అప్పుడప్పుడు పచ్చిమిరపకాయ వస్తుంది, నీకు తిక్కలేస్తుంది. కానీ అప్పుడప్పుడు కొబ్బరి ముక్క కూడా వస్తుంది, కొంతమంది వేస్తారు. ఐ థింక్ వడ కాదు, మైసూర్ బోండా చెప్తాను నేను. వడలో కూడా అప్పుడు వేస్తారు. సో కొబ్బరికాయ కొంచెం నచ్చదు, కానీ ఒక క్రిస్పీ పార్ట్ తిన్నప్పుడు నీకు నచ్చుతుంది, అరే ఇది బాగుందిరా నాయనా. సో అట్లా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్తే నాకు ఒక చిన్న పాజిటివ్ ఉంది అందులో. కానీ ఓవరాల్ గా వడ వాజ్ నాట్ కుక్డ్ వెల్. రైట్, ఓకే, అదైతే నేను చెప్పేస్తా. సో నువ్వు ఇప్పుడు నీ సైడ్ నుంచి మొత్తం తతంగం చెప్తే నేను తీరిగా 5 నిమిషాల్లో చెప్పేస్తా లాస్ట్కి. ఓవరాల్ గా నాకు ఈ సినిమా షిట్ పార్ట్ బ్రో. దిస్ ఈజ్ నోట్లో షిట్ పార్ట్ ఫర్ మీ పర్సనలీ. ఓకే, నువ్వు సారాంశం అద్దకంటే మెయిన్ రివ్యూ 2 minutes లో ఖతం చేస్తున్నావు. నోట్లో షిట్ పార్ట్ అంటే దాని అర్థం ఏంటంటే కొత్తగా మమ్మల్ని ఫాలో చేసిన వాళ్ళకి బేసిక్గా
కొన్ని మంచి సినిమాలు ఉంటాయి, చెత్త సినిమాలు ఉంటాయి, కానీ కొన్ని చెత్త సినిమాల్లో కూడా మేము ఎంజాయ్ చేస్తాం. సో బ్యాడ్ దట్ ఇట్స్ గుడ్, కామెడీ ఉంటది, అదో ఫిలాసాఫికల్ యాంగిల్ నేను చూస్తాం మేము. ఆప్టిమిజం అది. ప్రొఫెషనలిజం కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లీస్ట్ అలాంటి సినిమాలకి పోనీ ఎంప్లాయ్మెంట్ అయినా వచ్చింది జనాలకి, ఇట్లా ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా దొరుకుతుంది అని అలా అయినా కోప్ చేస్తాం. కానీ ఇలాంటి సినిమాలు ఉంటాయి, అందులో అసలు సో బ్యాడ్ దట్ ఇట్స్ గుడ్ కూడా కాదు, అసలు ఎందుకుంది ఇది, దీనివల్ల ఏం ఉపయోగం లేదు దేశానికి, ఇది లేకపోతేనే ఉపయోగం ఉండేది, ఆ ఎకనామికల్ యాంగిల్ అంతా తీసిపడాయి, పైసలు వస్తే ఏంది రాకపోతే ఏంది అన్నట్టు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకు పనికిరాదు ఇది, ఎందుకు ఒక్క అర పాజిటివ్ కూడా లేదు ఇండస్ట్రీకి, వాళ్ళకి, ఎవరికి కూడా. అండ్ కొత్త లిసనర్స్ కి ఇంకో పాయింట్ కూడా చెప్తాను, బోగస్ కి అరాలంటే చాలా ఇష్టం. ఎస్, వాడు అర కలిపి వాడు ఒక రేటింగ్ ఇస్తాడు. అలాంటిది వీడికి అర దొరకలేదు అనుకో, డిస్టర్బ్ అవుతాడు బోగస్. ఇది ఎట్లాంటి గణిత శాస్త్రం, అవును, అర లేకుండా ఎట్లా చేస్తాను నేను మూవీ రివ్యూ అంటాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్లా షిట్ పాట్ కేటగిరీలో వస్తే చాలా బాధాకరమైన విషయం ఇది నాకు పర్సనల్లీ, ఎందుకంటే అట్లీస్ట్ కామెడీ చేయడానికి కూడా ఉండదు దాంట్లో. మేము ఒక కేటగిరీ ఓపెన్ చేసింది అది ఊరికనే చేయొద్దని. ఎగ్జాక్ట్లీ. బట్ కానీ నువ్వు ఎంత షిట్ పాట్ కేటగిరీ అయినా ఇప్పుడు మనం డిబేట్ చేసినాము, సో నేను పాజిటివ్ చెప్పాలా ఎందుకు నాకు ఇది షిట్ పాట్ కేటగిరీ కాదని, లేకపోతే నువ్వు చెప్పేస్తావా? షూర్, నువ్వు చెప్పు. అది ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బోగస్ అదొక సబ్జెక్టివ్ టేక్ అవ్వచ్చు నా తరఫుకి వెళ్ళి. నాకు డకైతీ ఫిల్మ్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ షోలే ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే చిన్నప్పుడు బర్నింగ్ ట్రైన్, చాలా మూవీస్ ఉన్నాయి ఇదివరకు వచ్చేట డకైతీ కాన్సెప్ట్ ఉండేది. సో అలాంటి మూవీలు తీస్తే నాకెందుకు ఒక కైండ్ ఆఫ్ వార్మ్త్ వస్తుంది నాకు. అరే ఫర్ మీ అదొక మన ఇండియన్ యాంగిల్ నుంచి ట్రూ యాక్షన్ అన్నట్టు. సో ఈ టైగర్ నాగేశ్వరరావులో ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఫుల్ డకైతీ తతంగం అయింది. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళగానే వాడు 71లో ఇక డైరెక్ట్ కమాన్ లెట్స్ అటాక్ అని చెప్పి డకైతీ చేస్తుంటాడు. సో నాకు ఫ్రమ్ దాట్ యాంగిల్ ఒక ప్రిమైస్లో అది సబ్జెక్ట్ బాగుండింది. ఓకే, ఇట్స్ ఎ గుడ్ సబ్జెక్ట్ ఆల్సో. సో దానికి నేను కొంచెం వామ్ అయినా, అరే డకైతీ వీడు ఇట్లా బార్ 1000 బార్ కన్నా, ఒక్క ట్రైన్ కాదు 10 ట్రైన్ కాదు 100 ట్రైన్ అని హైజాక్ చేయాలి. ఏమంటారు తెలుగులో డకైతీని, ఇంగ్లీష్లో నాకు మర్చిపోయినా, దోపిడి ఇంగ్లీష్లో ఎందుకు అంటారు? అది నువ్వు తెలుగుని, అది వేరే మూవీ. దోపిడి ఒకటే సెంటెన్స్ తెలుగు మూవీ, 3-4 భాషలు యాడ్ చేస్తే ఇంకా దేనికి మన అన్ఫార్చునేట్లీ ఏమైందంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇది. నాకు కొంచెం దెబ్బతిన్నా నేను మెంటలీ ఓవర్ ద లాంగ్ ఎక్స్పోజర్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు వల్ల నేను కొంచెం ఇవి జర హడబడాయిస్తున్నాను నేను. ఓకే, నాకు ఆ పర్టికులర్ ప్రిమైస్ కొంచెం పాజిటివ్ అనిపించింది. ఓకే, నీకు అనిపించలేదు అట్లా? అసలు అనిపించలేదు. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి యాక్టింగ్ వైజ్ ఆబ్వియస్లీ అనుపమ్ ఖేర్ ప్రెజెన్స్ నా కొంచెం ఫేవరెట్. ఎస్పెషలీ కార్తికేయ 2లో ఎలా అంటే స్టెల్లర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అనుపమ్ ఖేర్. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది, ఈ సోకాల్డ్ వెటరన్ యాక్టర్స్ అంటాం కదా, సౌత్కి వచ్చేందుకు వీళ్ళు మూవీలని. ఒకప్పుడు పరేష్ రావులు చేస్తుండే, ఫుల్ వచ్చి చేస్తుండే, కానీ ఎందుకు రావట్లేదు? మన దగ్గర ఆల్రెడీ లేరు అట్లా. ఇప్పుడు మనకు ఒక వాక్యూమ్ ఉన్నది, ఆ డైవర్సిటీ లేదు. ఒక బ్రాకెట్ లో, ఒక బ్యాండ్ లో యాక్టర్స్ ది డైవర్సిటీ లేదు. మనం అదే విలన్ అంటే అదే చూస్తాం. రావు రమేష్ రాగానే ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మూవీ అయిపోతున్న 2 minutes ముందర కూడా ఫ్లిప్ కొడతాడు రావు రమేష్. సో మనకి ఆ డైవర్సిటీ లేదు. ఓకే, సో ఈ పర్టికులర్ యాంగిల్ ఏదైతే ఉండేనో, దట్ సమ్వన్ ఫ్రమ్ బాలీవుడ్ ఒక యాక్టర్ వచ్చి చేసిండు మన దగ్గర అండ్ ప్రాపర్ గా చేసి, ఐ థింక్ హి డిడ్ వెరీ వెల్. ఓకే, ఫర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఆ ప్రిమైస్ కి సంబంధించి. సెకండ్ థర్డ్ ఇది సెకండ్ దానికి రియాక్ట్ అవ్వచ్చు. సో బ్రో నాకేమనిపిస్తుంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పర్స్పెక్టివ్, ఒకరొకరు చూసేది వేరేగా ఉంటుంది. నాకైతే ఈ సినిమా చూసాక ఈ వెటరన్స్ వచ్చి చేయకపోవడమే మంచిదేమో అనిపించింది ఈ సౌత్ కి. ఎందుకంటే అనుపమ్ ఖేర్ కంటే అనుపమ్ ఖేర్ వేసుకున్న విగ్ కి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి అది మొదలుగా, ఇంకోటి ఢిల్లీలో ఎంతకాలం అయితే తిరుగుతున్నాడో అక్కడే ఏదో టైం పాస్ చేస్తున్నాడు అనిపించింది. ఏదో కార్తికేయ 2లో పార్టిసిపేషన్ అవార్డు ఇచ్చినట్టు ఇందులో కూడా ఇంకో పార్టిసిపేషన్, సేమ్ ప్రొడక్షన్. సో ఇందులో ఇట్ ఈస్ ద సేమ్ ప్రొడక్షన్. నో వండర్ హి కేమ్. సో ఇందులో కూడా పార్టిసిపేషన్ అవార్డు కోసం వచ్చినట్టు అనిపించింది. అది ఢిల్లీలో ఉన్నంత కాలం. ఆ తర్వాత దింపిండ్రయ్యా అన్నని స్టువర్ట్ పురంలో దింపిండ్రు. దింపగానే మనోడు కూర్చొని అక్కడ ఏమప్పా ఏమంటాండావు, ఏం చేస్తుండావు, వాడేం చేస్తుండాడు, ఇట్లా అనుపమ్ ఖేర్ వచ్చి మాట్లాడేసరికి నాకు ఫ్యూజ్ లేచిపోయింది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగటివ్స్ ఈ దొంగల ముఠాలో మనోడు ఫేర్ అండ్ లవ్లీ లాగా వచ్చి కూర్చొని ఫస్ట్ డే ఇట్లా ఏమప్పా ఏమంటా వితౌట్ ఎనీ ఎఫర్ట్, వితౌట్ ఎనీ ప్లగ్ అండ్ ప్లే. అదే
వాళ్ళకు కూడా నాసర్ కూడా ఏమీ ఆడగలేదు అప్నా బందా. అరే పాపం చక్క మెరుస్తుంది ఎట్లా. మనం ఇట్లా బయట ఎండలో ట్రైన్ దోపిడీ చేస్తాం, మనం ఐటీ కంపెనీస్ లో పోయి దోపిడీ చేస్తాం, అందుకనే ఫేర్ గా ఉన్నాడు కొంచెం అట్లా లోకల్ ఎగ్జాక్ట్లీ అప్పట్లో ఒట్టి ఎస్బీఐకి ఏసీ ఉండే. సో అది చూడగా అది నేను చెప్తున్నా, నువ్వు నెగటివ్స్ కి వెళ్తున్నావు. దండం చేసిన నేను ఏం చెప్తున్నా అంటే ఇట్ వాస్ జస్ట్ ద ఇన్వాల్వ్మెంట్. రైట్ వాడు ఎట్లా చేశాడు అన్నది ఒక్కో టాపిక్. అది విగ్ మస్తుండే స్వెటర్, ఫర్గెటింగ్ ద స్వెటర్. రైట్, ఢిల్లీలో ఎందుకు స్వెటర్ వేసుకున్నావు, వేడి ముందు. ఓకే, సో అది ఇంకోటి. థర్డ్ పాయింట్ ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. పిట్టలు ఉన్నారు ఈ మూవీలో. ఓ మై గాడ్, షీఈస్ బ్యూటిఫుల్ రా. ఇప్పుడు నేను ఏమన్నా దానికి బ్రో, ఇట్స్ ఫ్యామిలీ పాడ్కాస్ట్ బ్రో. అవును, వీఆర్ అప్రిషియేటింగ్ బ్యూటీ, అంతకంటే ముందర వెళ్తలేం మనం. బ్యూటీ నాకు బ్యూటీ అదే, నువ్వు నోరు జారుతుంది అక్కడ. ఇదో బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ బిహోల్డర్ అంటారు. నీకు వినబడుతుంది అట్లా, అదే కదా బ్యూటీ అంటున్నా. నువ్వు చెప్తున్నా, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ చేస్తావు. యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూర్ నేనేం అనదలుచుకున్నా అంటే దే ఆల్ హ్యాడ్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ మా. ఓకే, ఇది నువ్వు హెచ్ఆర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు ఇప్పుడు. వండర్ఫుల్ పర్సనాలిటీస్, వాళ్ళ ఫేవరెట్ కలర్ ఏంటో నాకు తెలియదు కానీ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ నాది వాళ్ళది అలైన్ అవుతుంది ఫేవరెట్ కలర్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూర్. ఓకే, కలర్ మ్యాచ్ అవుతుంది, మంచిది. ఎస్, ఇవి నా పాజిటివ్. గ్రేట్ పర్సనాలిటీస్. యా, అవి అని అంతేనా పాజిటివ్స్? అంతే మూడే ఉండే నాకు. ఐ కుడెంట్ డిస్కౌంట్ దెమ్. అంటే ఆల్మోస్ట్ షిట్. అది ఎట్లా ఉంది సార్, నాకైతే ఇది ఇట్లా బార్డర్ లైన్ షిట్ పాట్. ఇంకోటి, ఇట్ ఈస్ అ రిస్క్ యాక్చువల్లీ ఫ్రమ్ దేర్ పార్ట్. టైగర్ ఏదైతే యాక్టింగ్ ఉండేనో ఇట్ వాజ్ అన్లైక్ హిజ్ యాక్టింగ్ ఓవరాల్ గా. ఇవి లేవు చేస్తానంట అవంతా లేకుండే, బట్ ఇట్ వాజ్ అట్లా అంటున్నా. ఇది అంటున్నా, ఇది ఎక్కడ ఉండేది వాల్టర్ వీరాలో చూసినాం అనుకుంటా మనం. అందులో కూడా రావణాసురలో దింపాడు మెయిన్ గా. ఈ రావణాసురలో దింపాడు కొంచెం. ప్లీజ్ బోగస్, నన్ను మళ్ళీ ఆ గాయాలు రావణాసుర కిలాడి చూసాం. అవును, కానీ డోంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఐ రిలేట్ మోర్ విత్ వాల్టర్ వీరయ్య. ఓకే, సరే. కొంచెము సిగ్మా అంటారా, ఆల్ఫా అంటారా, స్టాయిక్. ఆ స్టాయిక్ ఇది కొంచెం వాల్టర్ వీరాలో కనబడింది. ఆ ఎఫెక్షన్ ఉన్న అన్నకి చూపించకుండా హి స్టూడ్ బై హిమ్ అంటారు. ఇందులో కూడా అంత ఓవర్ ఎమోట్ చేయకుండా మరీ ఇది చేయకుండా నాకైతే నచ్చింది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తలేరు. అండ్ దిస్ మళ్ళీ ఇట్ డ్రైవ్స్ టు ద పాయింట్, మనం స్టీరియో టైప్ చేస్తాం ఆర్టిస్ట్లని. ఎప్పుడు ఆ కిక్ టూలో ఉండాలి, లేకపోతే వెంకీలో ఎట్లయితే చేశారో అట్లనే ఇట్లా ఓవర్ ఎంతూజియాస్టిక్ గా ఓవర్ పవర్ఫుల్ చేయాలి అన్న ఇది ఉంటుంది చూడు. దట్ కొంచెం ఇట్లా చేంజ్ అయ్యి ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించింది అనుకో, లేకపోతే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ చూపించింది అనుకో, ఇమ్మీడియట్ రిజెక్ట్. అది దో ఎంత మంచిగా చేసిండు, నాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ కొంచెం డీసెంట్ గా చేసిండు. నాకైతే ఐ డెంట్ సీ ఎనీ ప్రాబ్లం ఎట్లా యాక్ట్ చేసిండు. పెరిఫర్ అంటే మిగతావన్నీ సంకనాయకనే, దట్స్ ఎ ట్రాజెడీ అనుకో. కానీ ఇండివిజువల్ గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు వినవు, ఎప్పుడైతే ఆర్టిస్ట్ ఒక డిఫరెంట్ ఇది ట్రై చేస్తాడో ఐ గెట్ వెరీ హ్యాపీ దట్ హీస్ ట్రైంగ్ టు ఆ మోల్డ్ ని బ్రేక్ చేస్తుండు. నాది ఇది కొంచెము ఫిక్సేట్ అయిపోతున్నారు, నా యాక్టింగ్ స్కిల్స్ ఇంతే, ఒక లవర్ బాయ్ లేకపోతే బేసికలీ మన ఎన్ఆర్ఐ. ఆయన 0 అటెంప్ట్స్ ఉంటాయి, ఎఫర్ట్ కూడా చేయడు ఎన్ఆర్ఐ నుంచి బ్రేక్ అవ్వడానికి. సో నాకు అది ఇష్టం. అండ్ వెన్ సంబడీ డస్ దాట్ అండ్ ఇఫ్ దే డూ ఎ డీసెంట్ జాబ్, నాకు ఐ గివ్ ద మార్క్స్. ఓకే, ఫేర్ ఎనఫ్. దానికి నా కౌంటర్ ఏంటంటే ఈ చేంజ్ అనేది ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చూసాము. కిలాడి, రావణాసుర, వాల్టర్ వీరయ్య ఇలాంటి సినిమాల్లో ఆ సీరియస్ అండ్ స్టాయిక్ కైండ్ ఆఫ్ షేడ్స్ హీ ఆల్రెడీ స్టార్టెడ్. షేడ్స్ కనబడినాయి కానీ కన్సిస్టెంట్ గా సేమ్ ఏమంటారు పర్సనాలిటీ మెయింటైన్ చేయలేదు. రావణాసురలో కూడా పిచ్చి జోకులు వేస్తూ ఉంటాడు. నాకు అది మళ్ళీ టేక్స్ మీ బ్యాక్ టు కిక్. ఇది అది ఒక కంఫర్ట్ జోన్, ఆ ఓవర్ ఎంతూజియాస్టిక్. ఇది కిలాడిలో అయితే మొత్తానికి అదే చేస్తుంటారు, సెకండ్ హాఫ్ మొత్తం అదే ఉంటుంది. ఓకే, మెయిన్ గా చూసావా చేశాను అనుకుంటా. సో అది దట్ ఈస్ మై ప్రాబ్లం. మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఒక సినిమా చూడడమే ఒక పెద్ద భారం ఎత్తినట్టు అనిపిస్తే, భుజాల మీద ఇట్లా మోసుకుంటూ ప్రతి నిమిషం ఇంకా భారం పెరుగుతుంది అని అనిపిస్తే, ప్రతి క్షణం సెకండ్ భారం పెరుగుతున్నట్టు అనిపిస్తే, అసలు ఇంకా ఇవన్నీ ఏం చూస్తాము, ఏం మెచ్చుకుంటాము. ఎంత మోత అయిపోయింది. ఈ తప్పులు ముందర కూడా చేసినాం అట్లా. ఇది ఫస్ట్ టైం అని కాదు, కానీ నేను చాలా కొంచెం నేను షిట్ పాట్ లో పడుతుందా లేదా అన్నదానికి ఒక కాన్ఫ్లిక్ట్ లో పడినా. ఓకే, ఐ కాంట్ అన్సీ
నాకు ఏవైతే ఎఫర్ట్లు లేకపోతే ఇవి పాజిటివ్స్ కనబడినాయో, ఓకే అండ్ మళ్ళీ చెప్తున్నా ఈ పాజిటివ్స్ మూవీకని కాదు, ఈ పాజిటివ్స్ కొంచెం ఓవరాల్ గా కూడా ఉన్నాయి రైట్ ఫ్రమ్ ఏ ఇండస్ట్రీ సెన్స్ అనుకో, ఆర్ స్టోరీ టెల్లింగ్ సెన్స్. బేసికలీ అంటాం కదా మనం ఏదైనా కొత్త స్టోరీ టెల్లింగ్ అటెంప్ట్ చేస్తే, ట్రై చేస్తే, దట్ ఎఫర్ట్ ఈస్ గుడ్ అని. స్టోరీ టెల్లింగ్ కొత్తగా ఏమనిపించింది అండ్ ప్రీమైస్ నేను చెప్తున్నా కదా, వడలు లోపలికి వెళ్ళి ఫుల్ క్రిస్పీ పార్ట్కి వెళ్ళి అంతే, అది అట్లా అంటున్నా. సరే నేను ఇంకా బోర్ చేయను, ఇప్పుడు నెగటివ్స్కి దిగిపోదాం. ఓకే షేక్ లేదు ఒక పాజిటివ్ నాకు కూడా ఉంది. నువ్వు ఎంత కష్టపడి పాజిటివ్ చెప్పినా కష్టపడలే నేను చాలా చెమటలు గారుతున్నాయి. నేను నెగటివ్స్ ఇట్లా అబ్జర్వ్ చేస్తుంటే కష్టపడ్డా. చెమటలు గారుతున్నాయి, డెన్వర్ తెలుస్తుంది నాకు. సో చాలా కష్టపడ్డా. నీకు అంబాసిడర్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు. ఎస్, సో నేను కూడా ఒక పాజిటివ్ చెప్తా బట్ కాకపోతే ఇది జస్ట్ ఒక వెటకారంగా పాజిటివ్. ఇది అంటే మురళీ శర్మ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ సో అన్బిలీవబుల్. అసలు ఇంత డీటెయిల్ చెప్తున్నాడు. అసలు ఫస్ట్ టైగర్ గురించి స్టార్ట్ చేస్తాడు, తర్వాత స్టూవర్ట్పురం గురించి వెళ్తుంది, తర్వాత ఇంకా డీటెయిల్ లో లవ్ స్టోరీ గురించి చెప్తున్నాడు. దాని తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఒక సీన్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తున్నాడంటే టైగర్ ఇట్లా పడుకుని ఉన్నాడు సార్ మంచం మీద, చుట్టూరా ఇట్లా ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు, చుట్టూరా పోరీలు ఇట్లా ఇట్లా బిగరాయించున్నారు ఇట్లా టైగర్ చుట్టూరా. అంటే అక్కడే అనుపమ్ ఖేర్ ఆపేస్తాడు, మిస్టర్ శాస్త్రి ప్లీజ్ 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 స్టాప్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మాకు కావాల్సింది టైగర్ నాగేశ్వరరావు స్టోరీ. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు మీరు చాలా డీటెయిల్గా చెప్పాలి, బికాజ్ మీరు చాలా ఫాస్ట్ వెళ్తున్నారు. ఓకే, బికాస్ ప్రైమ్ మినిస్టర్ కి అన్ని డీటెయిల్స్ కావాలి, ఎవ్రీథింగ్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ వెరీ పర్టిక్యులర్, ఎస్పెషల్లీ బికాస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎ ఫీమేల్. ఎస్, ఇట్ యాడ్స్ దట్ ఇంపార్టెన్స్. ఎస్ ఆఫ్ కోర్స్. సో ప్రైమ్ మినిస్టర్ గారు చాలా పర్టికులర్ ఇట్లాంటి విషయాల్లో మీరు చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు, చాలా స్లోగా ఫ్రేమ్. వి హావ్ ఆల్ ద టైం, వి హావ్ ఆల్ ఇంపార్టెంట్ లైన్స్ చెప్పాలి. సిబిఐ వాళ్ళు ఏం చెప్తారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏం జరుగుతున్నది ప్రైమ్ మినిస్టర్ కి ఇంకా డీటెయిల్లో చెప్పండి, మీరు మాకు కావాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ షీస్ కింగ్ బాస్టర్డ్స్. సో షీ నీస్, నాకు కాదు ఇది, ఇట్స్ నాట్ ఫర్ మీ, నేను జస్ట్ స్టాఫ్ మెంబర్, ఇట్ ఈస్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్. సో చెప్పండి, మంచం ఓకే, దాని మీద బెడ్షీట్ ఏ కలర్లో ఉండే, ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయి చుట్టుపక్కల అంటే అదే సార్ చెప్తున్నా. కాకపోతే అలా ఉంటుంది, కట్ చేస్తే గుండాలు వస్తారు, తర్వాత పోరీలు పోయి గుండాలు పడుకుంటాడు వాళ్ళ పక్కన మంచం మీద. అంటే మిస్టర్ శాస్త్రి, the prime minister is not going to be happy with this. మేము ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాము, మీరు ఎక్కడికో తీసుకెళ్లారు ఆ సీన్ ని. దిస్ ఇస్ నాట్ హౌ ద స్టోరీ ఇస్ టోల్డ్. The prime minister is not satisfied. Not me, is the prime minister asking for a friend. Yes. My friend is the prime minister of India. We can't reveal ఎవరో చెప్పలేము, కానీ she is very important. Yes, yes. So మెయిన్ గా స్టోరీ ఎక్కడ చెప్పాలంటే అక్కడ చెప్పాలి అట్లా. అది ప్లీజ్ కంటిన్యూ అని. ఇంకా ఇండివిజువల్ క్యారెక్టర్స్ చెప్పండి నాకు, ఎంతమంది ఉన్నారు మీ మెమరీ, మీరు ఆలోచించండి. నువ్వు బోగస్ అది ఉంటుంది కదా ఫేమస్, కమాన్ ఆలోచించు, గుర్తు తెచ్చుకో. ఫోటోగ్రాఫిక్ మైండ్ ప్యాలెస్. నువ్వు పోలీస్ వా, కానిస్టేబుల్ వా, కపడదారివా? ఎగ్జాక్ట్లీ. అంటే కానిస్టేబుల్ అంటే గుర్తుకొచ్చింది సార్, మీ కానిస్టేబుల్ మీరు పంపించారు, అసలు కానిస్టేబుల్ లేడు, అసలు చాలా మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఉంది. ఎందుకు మిస్టర్ శాస్త్రి, ఇనఫ్ అబౌట్ దట్ గాయ్. అరే మీ ఓరియంటేషన్ మాకేం సంబంధం లేదు. అదే వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఫ్రెండ్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. సో అలా మురళీ శర్మ స్టోరీ టెలింగ్ స్కిల్స్ బ్రిలియంట్. కానీ నువ్వు ఒక పాయింట్ అన్నావు బోగస్ స్టార్టింగ్ లా, సారాంశం టైంలో, అంటే మస్కగా లేకపోతే మీకు ధూళి దమ్ము ఇవన్నీ ఉంటే పోయి చూడండి అన్నావు. అండ్ దాని తర్వాత ఒకటి యాడ్ అయింది, మీకు దుమ్ము కళ్ళలో ఉంటే కూడా మీరు పోయి చూడండి అన్నావు. ఈ మూవీలో నీకు సినిమాటోగ్రఫీ కానీ సిపియా మోడ్ 19 మనం ఎర్లీ 90s లో సిపియా ఫిల్టర్ పెట్టి ఓ ఫోటో ఎడిట్ చేస్తే ఇట్లా అందరు అంటారు, వా వాట్ ఏ ఫోటోగ్రాఫర్ రా నువ్వు అని. ఆ కొంచెం ఆ ఫీల్ ఇచ్చిండు కదా ఈ మూవీకి. నీకేమనిపించింది? అది వాజ్ ఇట్ వెల్ డన్, వాజ్ ఇట్ అన్నెసెసరీ, లేకపోతే అది ఆల్విన్ టీవీ లాగా మేబీ ఆ సిఆర్టీ ఆ ట్యూబ్ లో ఏదో తప్పు ఉంది అన్నట్టు? డయానోరా స్టిల్ ఇస్ పాష్. ఆల్విన్ టీవీ ఈసీఐఎల్ టీవీ ఇది 800కి వచ్చేది అది. బ్రో, నా ప్రొఫెషనల్ రివ్యూయింగ్ మెకానిజంలో నాకు ఎట్లా ఉంటుంది అంటే ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని హైయర్ ప్రయారిటీ ఉంటాయి, కొన్ని లోవర్ ప్రయారిటీ ఉంటాయి. ఈ ఫండమెంటల్ హైయర్ ప్రయారిటీ బాగా చేస్తే అప్పుడు లోవర్ ప్రయారిటీ సినిమా కూడా బాగా నడుస్తుంది.
ఒకవేళ లోవర్ ప్రయారిటీ సరిగా చేయకపోయినా. కానీ పెంటతో నువ్వు ఒక కేక్ తయారు చేసి దాని మీద ఒక వనీలా ఐసింగ్ వేసి దాని మీద ఒక చెర్రీ వేస్తానంటే ఇట్స్ స్టిల్ అ పెంట కేక్. సో అన్నం సరిగా ఉడకలేదంటే నువ్వు దాని తర్వాత సాంబార్ ఎంత బాగా చేసినా ఏంటి, పెరుగు ఎంత కమ్మగా ఉన్నా ఏంటి, డజంట్ మ్యాటర్, నువ్వు మొత్తం కలిపేది అన్నంతోనే. సో ఈ మూవీలో నాకు ఆ ఫండమెంటల్స్ దగ్గర ఎంత షిట్ పాట్ ఉండే అంటే దానివల్ల ఐ జస్ట్ డోంట్ కేర్. కానీ ఈ ఇష్యూ అసలు ఒక ఎపిడమిక్ లాగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది, ఎప్పుడు అబ్జర్వ్ చేసిన అది బోగస్. ఒక్కసారి ఏదో ఒక మూవీ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అయింది, అది సూపర్ హిట్ అయింది అనగానే వరుసగా 20 మూవీస్ వస్తాయి బ్యాక్ టు బ్యాక్ ఉన్నది. నువ్వు నాకు బై ద వే నేను ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంది అని తెలవగానే అగైన్ ఐ లాఫ్ట్ రా, అంతే. నేను తలుచుకొని నేను ఫుల్ నవ్వినా. ఇది లేని నడవదు ఇండస్ట్రీ అసలు. బోగస్ గాయనికి బంపర్ బోనస్ క్రిస్మస్ హాస్ కమ్ అర్లీ. ఇది కానీ బట్ ఆ టైంలో నాకు ఇంకా తెలియదు హౌ బ్యాడ్ విల్ బి ద మూవీ అని. తర్వాత ఫ్లాష్ బ్యాక్ అనుకున్నా నేను కూడా. జస్ట్ నెవర్ ఎండింగ్ ఫ్లాష్ బ్యాక్స్. అండ్ ఇంకోటి బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అన్నారు చూడు, అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పిట్ ఫాల్. ఎవడైనా రూమర్ల పైన గాసిప్ పైన చేస్తాడు మూవీ. ఇది ఎట్లుందంటే నేను ఆటోబయోగ్రఫీ రాస్తా కానీ అన్ని గాసిప్స్ ఇవి ఎగ్జాక్ట్గా మనిషితో మాట్లాడే, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అన్నట్టుంది. అది ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ బేస్డ్ ఆన్ మై ట్రూ ఫాట్. నేను కథ రాసే ముందు పిత్తిన డెన్వర్ అది ట్రూ రూమర్ ఏంది అసలు? వాట్ డస్ ఇట్ మీన్? అంటే నాకు అదొక ఆక్సిమోరాన్ అనిపిస్తుంది నిజంగా. రూమర్ అంటేనే ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో, ట్రూ అంటే మళ్ళీ నిజంగా చెప్పిండ్రు అది రూమర్, నిజంగా అబద్ధం చెప్పిండు, ఏం తెలుసు. అంటే ఇది ఫేక్ అయినా నిజమైనా జరిగింది ఏంటంటే నేను కేఫ్లో కూర్చున్న లక్కీ కేఫేలో నిజంగా విన్నా. ఒక కాన్కిస్ గాడు వచ్చి నాకు ఇదే అక్షరాల చెప్పాడు. ఎవడో వచ్చి నాకు చెప్పాడు అని మాత్రం నేను సృష్టించాడు. అది ఫేక్ కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. ఇది ట్రూ. నేను లక్కీ కేఫ్ పోయినా, ఆడు వచ్చాడు. నేను కడక్ సాఫ్ అడిగిన, అడిగితే వాడు టేబుల్ తుడిచిండు ఫస్ట్, మళ్ళీ అడిగిండు నన్ను ఏం కావాలని. ఐ ఫ్రస్ట్రేట్ అయినా. అప్పుడు నేను ఆ ఫ్రస్ట్రేషన్ లో పక్కన ఒకటి చెప్పిండు నాకు, ఇట్లా జరిగింది ఆయన స్టువర్ట్పురంలో. నేను వెంటనే ఇది ఫ్యాక్ట్ బోగస్ అడిగిండ్రు, నువ్వు చెప్పినట్టు నేను మూవీ చేయొచ్చా? వాడు చాయ్ కూడా అడగదు, తీసుకోపో నాకేంది అన్నాడు. ఇవాళ రేపు ఎట్లుందంటే అసలు స్క్రిప్ట్ రైటర్ పోయి ప్రొడ్యూసర్ దగ్గర ఇట్లా స్టార్ట్ చేశాడు అనుకో, సార్ స్టోరీ స్టార్ట్ అయ్యేది లీడ్ క్యారెక్టర్ ఇట్లా ఆఫీస్ లో పడుకొని ఉంటాడు అంటే ఇది మన ఆ సినిమా ఏంటి బెదుర్లంక పడుకొని ఉంటాడు, తర్వాత లేచి కాఫీ తాగుతాడు, తర్వాత జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ చెక్కేస్తాడు. అంటే బాబు ఒక్క నిమిషం ఆగు, ఏమన్నా కొత్తనా నువ్వు ఇండస్ట్రీకి, ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా ఎవడికి చెప్తున్నావు, ఎవడికి చెప్తున్నాడు, ఎవడు కూర్చొని వింటున్నాడు అంటే అదేంటి అంటే ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు, ఇట్లా స్టోరీ ఇట్లా స్టార్ట్ చేయడం ఏంది? స్టోరీ అంటే ఎట్లా ఉండాలి, ఫస్ట్ ఎవడో కోల్కతాకి వెళ్ళాలి, కలకత్తాకి రైల్వే స్టేషన్ లో దిగాక ట్రైన్ ఇట్లా క్యాన్సిల్ అయిపోయింది అంటే ఓ కూలివాడు వచ్చేసి కూర్చోవాలి మోకాళ్ళ దగ్గర కూర్చొని, బాబు ఏంటి మీరు అసలు కదలట్లేదు, అది తినట్లేదు ఏంటి అంటే, ఒక ధైర్యం కథ చెప్తా వింటావా అని ఇట్లా స్టార్ట్ చేస్తే అప్పుడు ఉంటది. లేకపోతే అది మనం మాట్లాడుకున్నాం కదా, అంతే. ఆటో వాడు వస్తున్నాడు రాత్రి, అది చిల్లర ఉందా అడిగిండు, చిల్లరతో గుర్తొచ్చింది, నువ్వు ఒక చిల్లరోని కథ వింటావా అన్నారు. దట్స్ ఇట్. దానికంటే గ్రాండ్ ఓపెనింగ్ ఏముంటది చెప్పు? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇది లేని సినిమా తీస్తా రాస్తా ధైర్యం ఎన్ని గుండెలు రా నీకు. నా ఆఫీస్ గెట్ అవుట్ ఐ డోంట్ కేర్ అంటారు. హూ ఇస్ ద సెకండ్ పార్టీ, హూ ఇస్ ద థర్డ్ పార్టీ, హూ ఇస్ టెలింగ్ ద స్టోరీ టు హూ ఈస్ లిస్నింగ్? అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ లిస్నర్ విల్ బికమ్ అన్ యాక్టివ్ స్పీకర్ తర్వాత. ఎగ్జాక్ట్లీ. ఎన్నేళ్ళు తెలుసా ఇండస్ట్రీ, ఏం మాట్లాడుతున్నావు? ఆ చైన్ రియాక్షన్ ఉండాలి. అంటే ఉట్టి వినేటోడు చెప్పేటోడు చెప్తాడు, వినేటోడు వింటాడు, అయిపోడు, అట్లా కాదు. చెప్పేటోడు చెప్పి వినేటోడు వినదాత, వినేటోడు ఇప్పుడు చెప్తాడు, చెప్పినోడు వింటాడు. ఎగ్జాక్ట్లీ. ఇది అవ్వంది ఒక ఫుల్ సర్కిల్. నీకు అసలు నువ్వు నేర్చుకున్నావు ఆ స్టోరీ రైటింగ్ ఎట్లుంటది, 3 part స్టోరీ రైటింగ్ అవన్నీ? ఎవరు బాబు, ఎక్కడి నుంచి వచ్చినావు? హాలీవుడా ఏంది నువ్వు నకరాలు కొడుతున్నావు? టైటిల్స్ అవగానే కథ చూపిస్తా అంటే ఏంది? అండ్ ఇంకోటి ఇటు చెప్పినోడు సింగర్ అయి ఉండాలి, ఎందుకంటే పాటలు ఉన్నాయి మధ్యలో. అది మరి పాటలు ఎవడు పాడతాడు? రైట్. సో నువ్వు లేయర్స్ క్రియేట్ చేయాలి ఇట్లా క్యారెక్టర్స్ లో. వాడు హీ షుడ్ బి ఏ సింగర్, ఒరేటర్, నరేటర్, అన్ని ఎయిటర్స్ ఉండాలి వాడు. అవును.
హీ షుడ్ బి ఎడిటర్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కానీ కథ ఫామ్ కాదు, అన్నం ఉడకదు, అంతే ముద్ద దిగదు. అంతే. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఇష్యూ రెడ్ అలర్ట్ ఉంది న్యూఢిల్లీలో అంటే బరాబర్ 3 ఐటమ్ సాంగ్లు కూడా డిస్క్రిప్షన్ లో ఉండాలి కథలో. అండ్ ఒక ప్రమోషనల్ సాంగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎంతమంది అమ్మాయిలు పడుకున్నారు సేమ్ బెడ్ లో హీరో చుట్టుపక్కల. యా. అండ్ ఏం వేసుకున్నారు వాళ్ళు, ఎగ్జాక్ట్లీ ఎలా వేసుకున్నారు, ఎన్ని బ్రాతల్స్ కి పోయేవాడు. అండ్ ఏదైనా మంచి క్యూమార్ట్ కేటగిరీ పిల్ల వస్తే ఒక ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ ఉండాలి. ఆబ్జెక్టిఫికేషన్ అనేది ఒకటి ఉండాలి. మరి పాపం ఇదో అంటే ఎందుకు సార్ వాళ్ళ మేకప్ చూపినానికి అంటే ఫార్ ఇట్లా కొడతాడు, ఏం మాట్లాడుతాడు, ఏడుకలు వచ్చిండు. కేటరింగ్ టు ఆల్ ఆడియన్సెస్ అన్న కాన్సెప్ట్ విన్నావా? ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉంటారు కొంతమంది, అరే ఇట్లా ఆబ్జెక్టిఫై చేస్తారని. మనం ఏం పెట్టలేదు అనుకో, వాట్ విల్ దే కంప్లైంట్ అబౌట్? యా. ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇండస్ట్రీకి, ఆ ప్రొఫెషనల్స్ ఎట్లా రివ్యూ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. ఏమి ఇయ్యారా అమెరికా రివ్యూ చేయడానికి? అంత మంచిగా ఇస్తారా? వినేటోళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ప్రొఫెషనల్? ఇవన్నీ పెట్టకపోతే మళ్ళీ అదే వీక్లీ ఆస్ట్రాలజీ చేసినట్టు ఫస్ట్ హాఫ్ కొంచెం టైట్ గా ఉండే, సెకండ్ హాఫ్ కొంచెం సాగినట్టు ఉండే, రబ్బర్ బ్యాండ్ కట్టేది ఉండే, ఇట్లాంటివి మాట్లాడతారు వాళ్ళు. ఇవన్నీ కాకుండా నువ్వు లిసనర్ అట్లా మళ్ళీ ఇది నరేటర్ స్పీకర్ది. ఎస్. లిసనర్ లో కూడా లేయర్స్ ఉండాలి కదా. వాడిని ఒక పొజిషన్ ఆఫ్ పవర్ లో పెట్టాలి ఫస్ట్. వాడు అల్లటప్పవాడు అయితే పనికిరాదు. వాడు నువ్వు పోయి నేను ఇట్లా రోడ్ పైన ఒకటి ఆపి ఉచ్చబోస్తుంటే చెప్తా అంటే అట్లా కాదు. వాడు ఉచ్చబోస్తున్నాడు, ఓకే, వాడు ఎవడు, అది వాడు ఎక్కడ ఉచ్చబోస్తున్నాడు? ఒక 5-star హోటల్లో ఉచ్చబోయింది కానీ హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు లిసన్. వాడు పోసే వచ్చకి విలువ ఏంటి ఉండాలి కదా విలువ. ఎస్. సో నువ్వు పట్టుకురా బాలీవుడ్కి వెళ్ళి తూ తోపుకోలేక అంతే. వాడికి చెప్దాం, వాడికి భాష వచ్చినా రాకపోయినా, వీడికి భాష వచ్చి మాట్లాడేటోనికి భాష వచ్చినా రాకపోయినా ఎగ్జాక్ట్లీ మనం అడ్జస్ట్ చేద్దాం. ఓ పంజాబీ వాడిని తీసుకొచ్చి గుడిసెలో కూర్చోబెడదాం, ఇక్కడ కూర్చోబెట్టి వడ్డర్ తెలుగు, అది వడ్డర్ తెలుగు మాట్లాడిద్దాం. ఎట్లా మాట్లాడో నేను చూస్తా. ఎస్, ఐ విల్ సీ. అండ్ ఇంకో తమిళ్లోని తీసుకొచ్చి వాడిని ఒక ట్రైబల్ హెడ్ చేయి, ఎట్లా వాడో నేను చూస్తా. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ లేకుండా ఒక ఎట్లా వచ్చేస్తారు ఊపుకుంటూ వస్తారు. ఏదో సార్ మా దగ్గర కాన్సెప్ట్ ఎవడు కాలే, ఆ కాన్సెప్ట్ ఎవడు కాదు, నువ్వు సరిగా కట్టది కథ. లేయర్స్ ఇంపార్టెంట్ అక్కడ. అది అంటే మన కన్వెన్షన్స్ ఏమో వాళ్ళ ఇండస్ట్రీ కన్వెన్షన్స్. ఎగ్జాక్ట్లీ. అసలు కొట్టుకోవాలా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మా గురించి? అసలు మా అయ్య మా అమ్మని ఎట్లా కలిసిండో స్టోరీ నేను ఎప్పుడు విన్నా తెలుసా? మా పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటే నేను పోయి విన్నా అక్కడ సైడ్ లో. అక్కడే తెలిసింది నాకు. నేను ప్రొడ్యూసర్ అవ్వచ్చాను. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు నాకు డైరెక్ట్ గా మా అమ్మ నాన్నలు నాకు వచ్చి చెప్తుంటే కూడా చిచ్చి ఏంటిది, వాట్ ఈస్ దిస్ డివైస్, అస్సలు సినిమాటిక్ గా లేదు ఇది. ప్లీజ్ మీరు పోయి పక్కింటి వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు నేను కిటికీ బయట వింటాను. దట్ ఈస్ ద ప్రాపర్ వే. నేను 4 o'clock స్కూల్ నుంచి వస్తున్నాను, 4:30 స్టార్ట్ చేయమండి స్టోరీ. ఎస్. అప్పుడు నేను పిట్టగోడ పైన కూర్చొని నేను వింటా. అప్పుడు మీకు పిట్టగోడ పైన పెళ్లి అని ఒక మూవీ తీస్తా. అది ఇట్లా దిస్ ఇస్ హౌ ఐడియాస్ ఆర్ మేడ్ రా. బా, అసలు ఇలాంటి ఐడియాస్ ఇంకెక్కడ దొరుకుతాయి? మీకు దొరకవు. అందుకే సబ్స్క్రైబ్, షేర్ కొట్టండి అమ్మా, షేర్ కొట్ట. సో కష్టపడి బోగస్ ఒక్కటి మనం సక్సెస్ అనుకోవచ్చు. ఏంటది? ఓ 20 minutes సాగదీసినాం, లేకపోతే మ్యాటర్ లేకుండా ఇందులో అసలు. యూనో వాట్, ఓకే ఇప్పుడు నేను చెప్తున్నా, సీరియస్గా చెప్తాను నీకు. కానీ నువ్వు పాయింట్ చెప్పబోతున్నావు, ఎట్లా ఆ పాయింట్ ఏముంటుందో నాకు తెలుసు. చెప్తా, సీరియస్గా చెప్తా. ఏంటంటే నేను ఎంతైతే నాకు ఆ డకైత్ల కాన్సెప్ట్ ఇష్టమో, ఆ డకైతి కొంచెం నాస్టాల్జియా చేస్తుంది. ఓ టైం క్యాప్సూల్ అనుకో, ఆ పాతకాలం అదొక థ్రిల్ చేస్తుంది. ఎంత దరిద్రంగా వేసింది తెలుసా ఆ ట్రైన్ డకైతి. అది ఎందుకు, వై డు వీ హ్యావ్ ఆ సూపర్ హీరో చేశారు వెంటనే. ఓ ట్రైన్ దొరికిందంటే దాన్ని మొత్తం ఒక 365 అంటే అన్ని రకాలుగా అన్ని ప్లేసెస్ని వాడు వెళ్ళాలి క్యారెక్టర్. వాడు ట్రైన్ కింద పోవాలి, ట్రైన్ పైన పోవాలి, కిటికీల దగ్గర వెళ్ళాలి. ఎందుకు మధ్యలో పిల్లోడు ఇట్లా జ్యూస్ తాగుతుంటాడు, జ్యూస్ తాగాలి, కప్ ఇట్లా జారి పడుతుంటే అప్పుడు సడన్ గా చేయొస్తుంది కింద నుంచి, ఇదిగో బాబుకి జ్యూస్. కొంచెం చంపబడింది, రక్తం పడింది కానీ బట్ స్టిల్ ఇట్స్ ఫ్రెష్. ఎందుకంటే నా రక్తం నాకు ఇప్పుడే దెబ్బ తగిలింది. ఫ్రెష్ రక్తం, ఫ్రెష్ జ్యూస్, ఇట్స్ ఆల్ ఫ్రెష్. నా రక్తం ఎట్లుంటుందో నీకు తెలుసు? డెన్వర్ ఫార్మా కంపెనీ. ఎందుకు అంటే మనం రీసెర్చ్ చేయరా, లేకపోతే దీన్ని ఓవర్ గ్లోరిఫై చేస్తారా? ఏంది వీళ్ళ లాజిక్ ఏముంటుంది? ఇది పైన స్టార్ట్ చేసుకుంటూ తవ్వుకుంటూ కిందికి రావచ్చు, కానీ నీకు అదంతా తవ్వి నీకు డైరెక్ట్ బేస్మెంట్ లో ఉన్న నిజం చెప్తా. ల్యాక్ ఆఫ్ ఎంపతి. అంతే కదా. ల్యాక్ ఆఫ్ ఎంపతి.
అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఆడియన్స్ మెంబర్గా ఇది ఎలా చూస్తే వాళ్ళకి ఎక్సైట్మెంట్ వస్తుంది, ఇది ఎలా చూస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు, దాని మీద పెద్ద ధ్యాస లేదు. వీళ్ళకి పెద్ద ధ్యాస ఏమిది ఉంది అంటే, ఓకే మనం ఆన్ పేపర్ ఇలా ప్లాన్ చేసుకున్నాము, ఇలా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఒక ట్రైన్ వెళ్తుంది, ఆ ట్రైన్ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వెళ్లే ముందు రాబరీ జరిగిపోవాలి, సో కింద బోట్స్ తీసుకొస్తాము, తాడులు ఉంటాయి, ఇవన్నీ ఆన్ పేపర్ యాక్చువల్ గా బాగా ప్లాన్ చేశారు. దేర్ ప్లానింగ్ అండ్ వాళ్ళ మైండ్ లో ఏదైతే ఉండనో ఇట్ వాస్ రియలీ గుడ్. స్కెలిటన్ బాగుంది. యా, అండ్ దసరాలో కూడా నాకు అదే అనిపించింది, ప్లానింగ్ బాగుండే వాళ్ళది. కానీ పాత జ్ఞాపకాలు. యా, కానీ ఎగ్జిక్యూషన్ లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ సినిమాలో వాళ్ళ మెయిన్ ధ్యాస దేని మీద ఉన్నాయంటే ప్లాట్ ఎలిమెంట్స్. ఈ స్కెచ్ లో మొత్తం స్కెచ్ మనం ఏదైతే గీసామో అందులో ఈ కింద బోట్ నుంచి పైన కనెక్షన్ ఎట్లా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, అండ్ పైకి ఎక్కాక ఈ క్యారెక్టర్ ఏం చేస్తాడు, ఎక్కడ పోతాడు, సో ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి, పాయింట్ ఏ టు పాయింట్ బి మూవ్మెంట్ ఆఫ్ ద ప్లాట్ అని చూడు, దాని మీదనే ఫోకస్ చేశారు. బీట్స్ అంటారు, బీట్స్. ఇది ఒక దరిద్రం ఉంటది. కానీ అదే బీట్స్ ని ఎలా పేసింగ్ చేస్తే ఆడియన్స్ కి ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది, ఎలాంటి కెమెరా యాంగిల్ లో చూపిస్తే ఆ సెన్స్ ఆఫ్ స్కేల్ అంటారు కదా అండ్ సైజ్, ఏ మూమెంట్ లో అది బ్యాక్ ట్రాక్ వెళ్ళి చూపిస్తే. ఎందుకంటున్నానంటే ఈ హీరో ఎన్ని స్టంట్లు చేసినా, ఎవరు ఎన్ని స్టంట్లు చేసినా క్లియర్ గా మొహం చూపించాలి, స్లో మోషన్ చేయాలి, మధ్యలో మొహం చూపించాలి ఇట్లా క్లియర్ గా, అది మనోడే అని పెట్టినాం పైసలు. అరే ఎన్నిసార్లు స్లో మోషన్ చేసి ఉన్న మొత్తం ఎక్సైట్మెంట్ తీసేస్తారు ఇట్లా. నాకు ఇంకోటి స్లో మోషన్ పక్కన, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక జబ్బు. అది నాకు ఐ హోప్ సంబడి ఇన్ ద ఇండస్ట్రీ స్లో మోషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఒక రియలైజేషన్ వస్తే బాగుండు. సో నేను దాని గురించి మాట్లాడుకున్నా, అలగ్ ట్రిప్కి వెళ్తాను నేను, మళ్ళీ మనం ఆ బిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ఫాస్ట్గా చెప్తే ఎట్లా బాబు, మెల్లిగా వచ్చేయాలి ఇట్లా, వచ్చినప్పుడు మొహం. Don't skip the details. The Prime Minister is ఆస్కింగ్ ఫర్ ఎ ఫ్రెండ్. Please, yes. నా పాయింట్ ఏంటంటే, ఎవరైనా హీరోనే కాదు, సంబడి ఒక దొంగ వచ్చి దొంగతనం చేశాడు. దొంగతనం ఎప్పుడు గ్రేట్ అవుతుందంటే ఎంత డేంజరస్ ఉండే ఆ దొంగతనం చేయడం అని ఎస్టాబ్లిష్ చేస్తే గ్రేట్ ఉంటుండే. నాకు ఏమనిపించింది అసలు, వీడు ఏ స్టంట్ చేసిన ఆ ట్రైన్ ఒకటి పెద్ద పెద్ద ఈవెంట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక హీరో ఎస్టాబ్లిష్మెంట్, ఇంకా వాడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఆ ఒక్క సీన్లో అయిపోవాలి. అది ఎందుకో నాకు తెలియదు, బట్ దే కూడా బ్రోకెన్ ఇట్ డౌన్. అది అయినప్పుడు వాళ్ళు ఓ దక్కైతే ప్లాన్ చేసినప్పుడు, వాడు ఏదైనా పని చేస్తున్నప్పుడు, దొంగతనం చేస్తున్నప్పుడు, అది ఎంత డేంజరస్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ ఎక్కడ చూపారు ఆడియన్స్ కి. ఆల్ దే నీడెడ్ ఇస్ బాస్, ఇంత పెద్ద బ్రిడ్జ్, ఇంత పెద్ద ట్రైన్, ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది, ఒక మోంటాజ్ టక్ 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 అని చూపించాను అనుకో, ఓకే తెలుస్తుంది, ఓకే ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, వీడు ఏం చేస్తాడు ఇప్పుడు, వీడు ఏం పీక్తాడు. అది చేయకుండా ఎంతసేపు వీడు ఫాస్ట్ కూరకడము, వీడు సర్కస్ కొట్టడము, జిమ్నాజం చేయడం, ఇట్ మేక్స్ నో సెన్స్. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఈ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఏంటంటే ఇలాంటి సెట్ పీస్ లో నీకు మంచి మంచి సినిమాలు షోలే ఎట్లయితే సెటప్ చేశారో, అండ్ RRR లో ఫస్ట్ ఫైట్ ఇలాంటి పెద్ద పెద్ద యాక్షన్ సెట్ పీసెస్ ఎట్లయితే సెటప్ చేస్తారో, వీటిని నువ్వు దేంతో కంపేర్ చేయాలంటే క్షణక్షణంలో ఓపెనింగ్ లో ఒక బ్యాంక్ రాబరీ ఉంటుంది, ఒక లఫ్వుడ్ బ్యాంక్ ఉంటుంది. నువ్వు క్షణక్షణం ఓపెనింగ్ సీన్ నువ్వు పేపర్ మీద రాసి, అండ్ టైగర్ ది ట్రైన్ సీక్వెన్స్ నువ్వు పేపర్ మీద రాసావు అనుకో, క్షణక్షణంది టైగర్ ముందు లఫ్వుడ్ గా ఉంటది ఆన్ పేపర్. ఏంది చీకట్లో అంటున్నావు, చీకట్లో ఏం లేదు అసలు, ఏముంది చేస్ లో, కార్ చేస్ లో అంత ఏముంది అని చెప్తా, అసలు ఏం లేదు. ఆన్ పేపర్ అట్లా ఉంటుంది ఆపోజిట్, కానీ నువ్వు ఎగ్జిక్యూషన్ చూసావు అనుకో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. కరెక్ట్. ఆ ఇంపాక్ట్, సీన్ ఇంపాక్ట్ అనేది అంటారు చూడు, అదొక లఫ్వుడ్. నేను ఇప్పటికీ మర్చిపోలేను క్షణక్షణంది ఓపెనింగ్ ఇది. ఎగ్జాక్ట్లీ అదే కాదు, నీకు ఇంకోటి కూడా సెకండ్ ఇది కూడా. బిఫోర్ వి డైగ్రెస్, నా పాయింట్ ఏంటంటే ఆ ఫండమెంటల్ థింగ్స్ దేనికైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ క్షణక్షణంలో, RRR లో ఆ ఫస్ట్ ఫైట్, రిథమ్ ఒకటి, స్కేల్ ఒకటి, మూడ్ ఒకటి, ఇమోషన్ ఒకటి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మనం ప్లాన్ చేసింది ఒక ఇట్లా ప్లాన్ చేద్దాం, కానీ ఈ కట్స్ ఎడిట్ లో వన్ ఆఫ్టర్ ది అదర్ ఇలా చూపిస్తే ఆడియన్స్ ది ఎస్కలేట్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది, ఒక అటెన్షన్ ఉండే వాళ్ళ మీద. టైగర్ లో ఏంటంటే మొత్తం సేపు జస్ట్ TNR లో ఏంటంటే మొత్తం సేపు ఈ హీరో ఎట్లెట్లా పోతున్నాడో చూపించాలి, ప్లాట్ పాయింట్ ఏ టు పాయింట్ బి మొత్తం చూపించాలి, అన్ని ఏమేమి జరుగుతున్నాయో బండగా తీసి చూపించాలి. కానీ ముందుది వెనకదానికి ఒక రిథమ్ ఉందా, ఒక ఫ్లో ఉందా అనేది అస్సలు పట్టింపలేదు. అది CGI అయినా కానీ బ్యాడ్ VFX అది ఎట్లా VFX ఉందంటే, అది సేమ్ బెదుర్లంకలో VFX పులి సీన్ ఉంటది కదా, అట్లనే ఉండే. బెదుర్లంక నాకు ఆనెస్ట్లీ ఆ ఒక్క సీన్ నాకు ఇట్ స్పాయిల్డ్ మీ ఫర్ ఎవర్. ఎందుకంటే వాడు నౌ ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. నేను కూడా
ఎందుకంటే ఇందులో ఎంత ఈజీగా విఎఫ్ఎక్స్ ని ఇంకా హై క్లాస్ చూపించచ్చు నువ్వు యూ జస్ట్ హ్యావ్ టు మేక్ ఇట్ డర్టియర్. యా వీళ్ళు దే కెప్ట్ మేకింగ్ ఇట్ క్లీనర్ అండ్ క్లీనర్. అండ్ నాకు పాత ఎందుకు నేను రిఫరెన్స్ తీసుకుంటున్నా అంటే పాతకాలంలో ఓ ట్రైన్ డకెత్తి ఉంది, లేకపోతే డకెత్తి సీన్ ఉంది ఏదో ఒకటి. ఎందుకు అంతేందుకు షోలోనే ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ సీనే వాళ్ళు ట్రైన్లో ఇది చేస్తారు చూడు, దే షో ద ఛాలెంజ్. వాళ్ళు ఆ రియల్ టైం మూమెంట్ పెట్టో ఏదో ఒకటి చేసి ఆడు ఎంత కష్టపడుతున్నాడు, వాడు దొంగ అయినా కానీ నీకు లిటరలీ ఒక సింపథెటిక్ ఫీల్ వస్తుంది. అరే పాపం ఏం మురుకుతుండు, వాడికి అవసరమా ఇది, గుర్రంకి వెళ్ళి ట్రైన్ లోపలికి వెళ్ళి మళ్ళీ అందులో నుంచి దుంకి అదంతా. సో ఈ ఫేవర్ ఆ దొంగని. ఇందులో ఏంటంటే ఆ చేసేస్తాడు, అంటే హీ సో సూపర్ హ్యూమన్. అండ్ ద హారబుల్ పార్ట్ చెప్పాలా నేను మూవీ చూస్తున్నా కొద్దీ యూ రియలైజ్ హిస్ మోటివేషన్ ఇస్ హారబుల్. వాడు డకైతే అవడానికి, ఆ దొంగ అవడానికి కారణం ఏంది అంటే ఆ మోటివేషన్ ఏదే, ఆ పిల్లని వాడు జైలు వెళ్తే నాకు అక్కడ చదువు చెప్తారని చెప్తాడు చూడు. నాకు ఎంత రిడిక్యులస్ అనిపించింది అది సార్, లిటరల్లీ రూమర్ అయి ఉంటుంది అనుకున్నాను నేను. అంటే వాడు జైలుకి వెళ్ళే మోటివేషన్ అది కాకుండా వాడు కాదు, వాడు డకైతే ఎందుకు అవుతాడు టైగర్, ఎందుకంటే వాళ్ళ దాంట్లో అదే ఉండే వే ఆఫ్ లైఫ్, దొంగలు ఉండే. వీడు పెద్ద పెద్ద డకైతీలు ఎందుకు చేస్తాడంటే మా ఊర్లో చదివేటోళ్ళు ఉన్నారు, పిల్లలు చదువుకునే కేపబిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల వీళ్ళు అంటే మన ఫ్యామిలీ ప్రొఫెషన్ లాగా చేస్తున్నారు డకైతీలు. నేను కట్టిస్తాను స్కూల్, నేను వీళ్ళని చదివిపిస్తా, వీళ్ళని స్పాన్సర్ చేస్తా. ఓకే, నా రీడింగ్ అట్లా లేకుండే. నాకు ఎట్లా అనిపించింది అంటే బై డిఫాల్ట్ అంబిషియస్ ఇండివిజువల్ ఉండే, ఆల్రెడీ ఆ అంబిషన్ వల్ల ఆ కుర్చీ కావాలి, ఆ కుర్చీ మీద ఎప్పటి నుంచో కన్ను ఉండే, ఆ స్టేటస్ కావాలి నాకు అని చెప్పి. అది కాదు, దాని తర్వాత ఇవి లింక్ అయినాయి. ఓకే ఇది చేయొచ్చు. లేదు, ఒక క్రిటికల్ సీన్ ఉన్నది. వీడు పైసలు ఇస్తాడా పోలీసు వాళ్ళకి, అలవాటు వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది కదా, నేను పైసలు ఇస్తా వదిలేసి అంటే వాళ్ళు వీడు దొంగతనం చేసింది స్ప్లిట్ తీసుకొని వీడు వదిలేస్తారా, కానీ వీళ్ళకి ఎవరినో చూపించాలి దొంగతనం ఎవరు చేసిన. నాకు అర్థమైంది. సో ఆ చిన్నపిల్లాన్ని కొట్టుకుంటూ కొట్టుతారు బాగా, కొట్టి వాళ్ళు ఊరికొస్తాడా, ఊరికొస్తే అప్పుడు ఈ టైగర్కి రియలైజేషన్ వస్తుంది, అరే వీళ్ళందరూ సఫర్ అవుతున్నాడు. అండ్ వీడు వాడిని జీప్లో కలుస్తాడు కదా ఆ పిల్లాడిని, కరెక్ట్. అప్పుడు వాడికి వెలుగుతుంది. కానీ అప్పటికల్లే వాడు పెద్ద పెద్ద దోపిడీలు చేసినాడు ఆల్రెడీ. అది ఎందుకు చేసినాడంటే చిన్నప్పుడు వాడు చూపించే ఫ్లాష్ బ్యాక్ సీన్ వాళ్ళ అయ్యతో, అప్పుడే వాడికి కుర్చీ మీద ఉంటది నేను కూడా కూర్చోవాలి అని. మన డబ్బులు మనం కష్టపడి దొప్పుకొచ్చింది వాడికి ఎందుకు ఇవ్వాలి, మళ్ళీ టైటిల్స్ అప్పుడు ఒకటి వేస్తాడు కదా. ఈ సినిమాలో ప్రాబ్లం అదే, ఫ్లాష్ బ్యాక్లు ఇష్టం వచ్చినట్టు చూపించారు, ఇష్టం వచ్చినట్టు యాంగిల్లో. దాని మీద ఇంకా ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే అసలే ఈ సినిమా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లా ఉంది. ఓకే, ఆ ట్రైన్ రాబరీ సీక్వెన్స్, ఆ ట్రైన్ రాబరీ సీక్వెన్స్ తీసుకో ఎగ్జాంపుల్ గా. అది నువ్వు ఒక రిథమ్ మీద ఇంపార్టెన్స్, మూడ్ అండ్ ఎమోషన్ మీద ఇంపార్టెన్స్ పెట్టి నువ్వు తీస్తే చూసే వాళ్ళకి ఆడియన్స్ లో ఆ స్క్రీన్ లోపలికి ఇట్లా లాక్కెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అరే నేను కూడా ఉన్నా అక్కడ, నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు ఆ ఆతృత ఉంటుంది. ఇది ఎంత స్పూన్ ఫీడింగ్ ఉందంటే దీంట్లో స్లో మోషన్ లో ఒక స్పూన్ ఫీడింగ్, ఆ స్లో మోషన్ లో మళ్ళీ హీరో ఫేస్ క్లియర్ గా చూపించి మనోడే వీడే ఎగురుతున్నాడు అన్నట్టు ఎగ్జాక్ట్లీ. అది ఇంకో స్పూన్ ఫీడింగ్. ఇంకో స్పూన్ ఫీడింగ్ ఏంటంటే చూపించే దాని మీద మళ్ళీ ఎవడో నరేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇప్పుడు టైగర్ ఇక్కడ ఉన్నది 3 గ్యాంగులు, వాడికి ఇక్కడ దుర్దేసింది, వీడు ఇక్కడ గిల్లుకుంటున్నాడు, మొత్తం ఏది చూపించినా నీకు ఇంటర్ప్రిటేషన్ కి మొదలు కనబడే 4వ గ్యాంగ్ నాది, మొత్తం స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాడు. ఎక్స్పోజిషన్ ఉంది దాని మీద narratorది. సో అగైన్ అండ్ అగైన్ లేయర్ బై లేయర్ వాళ్ళు ఇమర్షన్ అంటారు కదా ఒక ఆడియన్స్ ది, అది లేయర్ బై లేయర్ తీస్తా పోయారు అది అన్నోయింగ్లీ. ఎందుకంటే కావాలని ఎవరు చేయడు ఇట్లా. నాకు డౌట్స్ వస్తాయి నాకైతే, ఎందుకంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం ఇది దేంట్లోనో అనుకున్నాం, మసూదాలో అనుకున్నాం, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, అర్థమవుతుంది నేను తీసేదేదో కరెక్ట్గా తీస్తున్నా, ఇట్ ఆటోమేటికలీ అన్నిటికీ రిలేట్ అవుతుంది. సో ఆడియన్స్ ఎక్కడ మిస్ గారు, నేను చెప్పాలనుకుంటున్నది మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆడియన్స్ కి అర్థమవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉందనుకో, ఐ థింక్ నీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎట్లా రిలేట్ చేస్తా సార్, ప్లేలల్లో జనరల్లీ ఒక డైరెక్టర్ ఉంటాడు, వాడైతే ఎక్స్ప్లిసిట్లీ యాక్షన్ చేయమంటాడు, నీకు కోపం వచ్చింది పగలగొట్టు ఏదైనా అది ఇది అని. కొంతమంది జనరల్లీ డిబేట్స్ అవుతాయి కదా, ఆ యాక్టర్లు అంటారు నాకు కోపం వచ్చింది దేనికంటే మా పెళ్ళాం ఏదో వేసింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెళ్ళాం పైన చూపిలేను కాబట్టి నేను వెళ్ళిపోతా, నేను కూర్చొని అక్కడ ఎందుకు వాళ్ళకి కొడతా అంటాడు ఒకడు. కానీ ఆ డైరెక్టర్ ఎట్లా అర్థమవుతుంది ఆడియన్స్ కి నీ కోపం వచ్చిందని, నీకు డైలాగ్ లేదు అక్కడ, నీ మొహం సరిగ్గా కనబడదు, ఓపెన్ ఆడియన్స్ ఉంటుంది అది ఇది అని. కొంతమంది డైరెక్టర్స్ ఆర్ లైక్ నీ కోపం వచ్చింది అందుకని వెళ్ళిపోయావు, దిస్ ఈజ్ నార్మల్,
ఇట్లానే రియాక్ట్ అవుతారు. ఆర్ లేకపోతే అమ్మాయికి ప్రేమ పుట్టింది నీ పైన, అందుకనే నీకు అతుక్కొని ఉంటుంది. దిస్ ఇస్ నార్మల్. సో ఆ కాన్ఫిడెన్స్ లేదనుకో, అప్పుడు ఆ లేయరింగ్, పీలింగ్ ద ఆనియన్ లేయర్ అంటారు చూడు, ఆనియన్ పీలింగ్ ద ఆనియన్స్ లేయర్ ఏముంటుంది అందులో కానీ, ఆర్ పీలింగ్ ద క్యాబేజ్, అప్పుడు అది వస్తుంది అనిపిస్తుంది నాకు. అండ్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ నాకు ఇందులో కనబడింది. ఎక్కడ కూడా స్టోరీ పైన దూరం నేను చూస్తే ప్రిమైస్ బాగుండింది, కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా ఇది డెలివర్ అవుతుంది, నా ఈ మెసేజ్ వెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్ లేకుండా అనిపించింది. ఏమో అది కాన్ఫిడెన్స్ లేకనా, లేకపోతే అది మ్యాటర్ ఆఫ్ టేస్ట్ అంట. ఇంకోటి ఎంపథీయే. అసలు చూసేవాడికి ఎలా చూస్తే అది మనకు కావాల్సిన ఎఫెక్ట్ వస్తుంది అనేది ఎక్కడో వెనకబోతుంది. ముందేమొస్తుంది అంటే, అరే మనం తీసేటప్పుడు విఎఫ్ఎక్స్ కి ఎంత కష్టపడినాం, ఈ సీన్ కి విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఇంత ఉండే, సో ఇప్పుడు ప్రతి చిన్న విఎఫ్ఎక్స్ మనం చూడాలన్నమాట ఇప్పుడు సినిమాలో. ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్. ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్. హి కేమ్ టు ద సెట్. ఇట్స్ నాట్ ఈజీ. స్టంట్ మ్యాన్ కి చెప్పాడు ఏం చేయాలో. ఎగ్జాక్ట్లీ. యూనో మీకు అర్థం కావట్లేదు ఎంత కష్టాలు పడతారు ఇలాంటివి తీయడానికి. అదే కదా. సో ఆ ఫండమెంటల్ థింగ్ అనేది స్టోరీ టెల్లింగ్ అనుకో ఈ సినిమాలో. ఇట్ ఈస్ ఎందుకంటే స్టోరీ టెల్లింగే ఎంత ఘోరంగా దెబ్బతీశారంటే జస్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్స్ తో. సో ఇది నాకు ఇది షిట్ పాట్ లో ఎందుకు పోతుంది అనేది కొంచెం స్ట్రాంగ్ కేస్ చూపించాలని చెప్పేసి నేను కొంచెం నోట్ చేసుకున్నా ఇక్కడ. ఎప్పుడు నోట్ చేసుకోవు ఎన్ని ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయంటే, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇస్తా చూడు. ఫ్లాష్ బ్యాక్స్ లో ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ మొదలుగా మురళీ శర్మతో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. టైగర్ తో స్టార్ట్ చేస్తాడు. టైగర్ కథ నుంచి స్టువర్ట్పురం కథకి మారుతుంది. అది ఒక టైటిల్ కార్డ్ వస్తుంది స్టువర్ట్పురం అని. అక్కడ నుంచి ఇంకో టైటిల్ కార్డ్ వస్తుంది 1971 అని. 1971 లో ఇప్పుడు ఆ గ్యాంగ్స్ గురించి చెప్తుంటాడు. అక్కడ యలమండ్లా ఉంటాడు, ఈ కథ అదంతా. తర్వాత ఇంకో టైటిల్ కార్డ్ వస్తుంది నెక్స్ట్ డే అంట. 1971 తర్వాత నెక్స్ట్ డే. అప్పట్లో ఉండకపోతుండే నెక్స్ట్ డే. ఎగ్జాక్ట్లీ. అంటే సారీ, ఇప్పట్లో లేదు నెక్స్ట్ డే కాన్సెప్ట్, అప్పుడు ఉండే. నీకు అర్థం కావట్లేదు. ఆ నెక్స్ట్ డే అనే బ్రహ్మాండమైన టైటిల్ కార్డ్ తర్వాత వస్తుంది మన దట్ ఈవినింగ్ హారెమ్ సీన్. మన హారెమ్ సీన్, ఆ బ్రాతల్, మన టైగర్ ఏమో బెడ్ మీద పడుకున్నాడు. ఆమ్స్టర్డామ్, ఫుల్ ఆమ్స్టర్డామ్ నడుస్తుంది అక్కడ. రెడ్ లైట్ ఇన్ స్టువర్ట్పురం. రెడ్ లైట్, రెడ్ డ్రెస్ అండ్ రెడ్ లైట్స్. డ్రెస్ కోడింగ్ ఉండే వాళ్ళకి అక్కడ స్టువర్ట్పురంలో. దొంగ అయితే బ్లాక్ వేసుకోవాలి, అదర్ ప్రొఫెషన్స్ రెడ్ వేసుకోవాలి. ఎస్. ఆ తర్వాత కథ ఎక్కడ మారుతుంది అంటే మెడ్రాస్ పోర్ట్. షిప్ చేస్తాడు సైరన్. సో అదొక ఫ్లాష్ బ్యాక్. తర్వాత మళ్ళీ వాడు లవ్ స్టోరీ గురించి. అరే ఆఫ్ కోర్స్ టైగర్ షుడెంట్ హావ్ టైగర్స్. మళ్ళీ వాడు లవ్ స్టోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్న జైలర్ ఉన్నాడు కదా, వాడికో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. వీడు ఎట్లా తప్పించుకుండు అని, వీడు దమ్కి ఇచ్చిండు నాకు అని చెప్పి అదొక ఫ్లాష్ బ్యాక్, జైలర్ గాని ఫ్లాష్ బ్యాక్. తర్వాత మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ప్రైమ్ మినిస్టర్. ఢిల్లీలో వీళ్ళు కథ వింటున్నారు కదా, ఏం జరుగుతుంది మధ్య మధ్యలో చెప్పాలి కదా. స్పీకర్ అండ్ లిసనర్ వాళ్ళు ఎన్ని చాయ్ తాగారు, ఎన్ని బిస్కెట్లు తిన్నారు అని. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ గోస్ బ్యాక్ టు ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత నెక్స్ట్ టైటిల్ కార్డ్ వస్తుంది న్యూఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ కాంపౌండ్ లోనే 10 PM. చెప్పా కదా చెప్పా 10 PM. ఓకే, వెయిట్ చేస్తున్నారు వీళ్ళు, టైగర్ వస్తాడా అని చెప్పి. ఎందుకంటే చెప్పాడు టైగర్ 10 PM కి వస్తాను. మళ్ళీ ఫేడ్ టు బ్లాక్, మళ్ళీ టైటిల్ కార్డ్ 7 AM. ఓకే, నెక్స్ట్ డే 7 AM. టైగర్ రాలే ఇంకా. దాని తర్వాత 1:20 సినిమా తర్వాత ఇంకో టైటిల్ కార్డ్ వస్తుంది, ద టైగర్ హంట్ బిగిన్స్ అంట. బిగిన్స్ మరి స్టోరీ ఇప్పుడు అంటే మురళీ శర్మ బుర్రకథ అక్కడ దాకా ఆగింది. ఇంటర్వెల్ టైటిల్ కార్డ్ ఇచ్చారు, ద టైగర్ హంట్ బిగిన్స్ అని. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ పని చేయడు. ఫస్ట్ మొత్తం తెలుసుకున్నాడు ఎక్కడెక్కడ వాట్ ఆర్ ద గుడ్ స్టఫ్. స్టువర్ట్పురంకి వెళ్తే మా టీం వెళ్తే ఎక్కడ తినచ్చు, వాట్ ఆర్ ద గుడ్ ప్లేసెస్ టు స్టే, చీప్ అకామిడేషన్ ఎక్కడ ఉంటది, ఇవన్నీ తెలుసుకున్నాడు. రిసెర్చ్ లేకుండా ఏది చేయరు చీఫ్ ఇంటెలిజెన్స్. అదే ఆల్ ద డీటెయిల్స్. నేను కొన్ని స్కిప్ స్పేర్ ఎనీ బ్యూటీ. అంతే. బ్యూటీ ఎక్కడుంది, ఎంత ఉంది ఆ బ్యూటీ. నాకు ఐక్యూ ఈక్యూ అన్ని చెప్పకండి. బ్యూటీ కోషెంట్ ఎంత. అది మీకు అప్పుడప్పుడు బూటీ అని వినిపించవచ్చు. దట్ ఈస్ యువర్ డర్టీ మైండ్. అది నేను బ్యూటీ అని అంటున్నా, నువ్వు గలీజోన్వి, నేను మంచివాడిని, నా ప్రైమ్ మినిస్టర్ మంచిది. ఓకే, కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆస్కింగ్ ఫర్ అ ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది నాకు కాదు, తనకు, మా టీమ్ కి. ఇట్స్ ఫర్ అ ఫ్రెండ్. అండ్ నువ్వు బ్యూటీ అనుకున్నా నువ్వు బూటీ గురించే చెప్పు, బట్ దట్స్ నాట్ వాట్ వీ వాంట్. we want to learn about everything, all the details. Yes.
సో ఈ దరిద్రమైన ఈ కంపు ఫ్లాష్ బ్యాక్ సెప్షనే మనకి చాలదంటే యా దీని తర్వాత అనుపమ్ ఖేర్ వస్తాడు స్టువర్ట్పురంకి. ఆ తర్వాత ఏమంటా అన్నాడు, ఏం చేస్తా అన్నాడు, ఇవేందో నడుస్తుంది. నాసిర్ ఏమో అప్పుడు అనుపమ్ ఖేర్కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ దేని గురించి అంటే ద ఫ్లాష్ బ్యాక్స్ జస్ట్ నీకు అర్థం కావట్లేదు. ఒక సీన్ లో స్పీకర్ అండ్ లిసనర్ అన్న కాంబినేషన్ వచ్చింది అనుకో, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అంతే, వెళ్ళాల్సిందే అంతే. సో ఈ సినిమా అంతా ఏంటంటే ఏదో కథ జరిగిపోయింది, ఎవడో మళ్ళీ సెకండ్ థర్డ్ పార్టీ వచ్చేసి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఆ ఎన్జిఓ లేడీ గురించి. ఆ ఎన్జిఓ లేడీ ఏమో ఒక అప్సరస దిగుతున్నట్టు ఇట్లా సడన్ గా దిగుతుంది సెకండ్ హాఫ్ ఏడుకెళ్ళి సడన్ గా. అంత ఆమె రాగానే అందరు ఇట్లా ఓ వచ్చేసింది, అక్కయ్య వచ్చింది, ఏం బీకింది అంతే అంతే. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నయామాల ఇదేదో కోడింగ్ వేరే మారింది, అదే వైట్ కోడ్ అంటే ఏంటో మనకు తెలియదు, కొంచెం కల్చరల్ షాక్ తిన్నారు వాళ్ళు. సో అనుపమ్ ఖేర్ వచ్చేసి ఏందప్ప ఈ మనిషి ఇంత రాక్షసులాగా ఉంటాడా అంటే అనగానే అయితే అప్పుడు నాసర్ వచ్చి లేదు వాడు రాక్షసుడు కాదు, నేను నీకు చెప్తా కదా, నువ్వు కూర్చో ఇక్కడ, ఈ అన్నం తిను, ఈ అన్నం పెట్టింది కూడా వాడే బై ద వే. సో వాడు ఎందుకు రాక్షసుడు కాడు అంటే ఫుల్ ఫ్లాష్ బ్యాక్ చేస్తాడు. అప్పుడు ఎన్జిఓ లేడీ వస్తుంది, ఈవిడెవరప్ప ఈవిడెవరు అనగానే ఇప్పుడు దీని కదా నేను చెప్తా చూడు అని చెప్పి మళ్ళీ అది కూడా మొహం పైన అదే అది పాపం ఏదో చెప్పడానికి వచ్చి నువ్వు ఆగమ్మా ఇక్కడ నీ స్టోరీ చెప్తారా, నువ్వు ఆగమ్మా ఇక్కడ నిల్చొని దీని కథ చెప్తా. ఇప్పుడు ఈ ఎన్జిఓ లేడీ ఫ్లాష్ బ్యాక్ ఏంది అని మొత్తం కథ చెప్తాడు. ఓకే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి తెలుసా, ఆ ఎన్జిఓ లేడీ నోబడీ రెస్పెక్ట్ సార్, అంతే. పాపం వాడు జైలరా పోలీసు వాడు ఉంటాడు కదా, వాడు కన్ను ఒకటి వేసుకుని వాడు వచ్చి ఆమె రాగానే జస్ట్ ఆమెను కూడా డిస్రికార్డ్ చేస్తాడు ఫుల్. సో నాకు అర్థం కాలే ఈమెని పొగుడుతున్నాడా వీడు నాసరు లేకపోతే దిబ్బుతున్నా, ఇది పెద్ద ఫాల్తుది అని చెప్తా నీకు, దీనికి పెద్ద వాల్యూ లేదు అని. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్స్ మనకి సరిపోలేదు, మనకి ఇట్లా గొంతు పీకల దాకా రాలేదు, కక్కుతున్నాం ఆల్రెడీ అని అంతా పేట్ భర్పూర్ అంటారు అంతే. ఏ మాత్రం దయా జాలి లేకుండా ఎండ్ టైటిల్స్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ పెట్టారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఇంకా హైలైట్, నీకు ఎంత బ్రూట్ కథ చెప్పరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా నీకు వచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు, అక్కడే నీకు కాలుతుంది. అందులో మళ్ళీ 45 స్లైడ్స్ అయిపోయిన తర్వాత ఓ బై ద వే నీకు 5th స్లైడ్ లో చూపించిన తప్పు, ఇది యాక్చువల్గా వేరే స్లైడ్, కథ వేరేలా జరిగింది, వీడు వాళ్ళ అయ్యని చంపలే, వాళ్ళ అయ్యనే త్యాగం చేసిండు, వీడు చంపమంటే వాడు చంపాడు, అప్పుడు యాక్చువల్గా వీడు మంచోడే అని చెప్పేసి నువ్వు అట్లా ఎందుకు అనుకున్నావు, నువ్వే హౌలాగాడివి, నువ్వు ఎట్లా అనుకున్నావు, ఇట్స్ ఎ రూమర్, ఇట్స్ ఎ ట్రూ రూమర్. ఇది నువ్వు చాలా వర్జన్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కట చేసి అప్పుడు డిసైడ్ అవ్వాలి. అదే అంటే పవర్ పాయింట్ స్లైడ్ చూపించకుండా తప్పుడు స్లైడ్లు పెట్టి మళ్ళీ లాస్ట్ కి వచ్చి తూచ్ బై ద వే సర్ప్రైజ్ నువ్వు క్యాచ్ చేయలేదు, నువ్వు ఎట్లా క్యాచ్ చేయలేదు, ఎంత హాలాగాని నువ్వు అసలు. అది కూడా ఇంకో యాటిట్యూడ్ ఏం కానీ చూసినా ఎంత ఇంటెలిజెంట్, చూసినా ఎంత ఇంటెలిజెంట్, ఎంత స్మార్ట్ చూసినా, ఎక్స్పెక్ట్ చేసినా ఇది ఎక్స్పెక్ట్ చేసినా, నీకు చూపించింది అలా అనుకున్నావు కానీ అట్లా కాదు, అట్లుంటది మనతోటి. అదేదైతే ఎక్బార్ అదైతే ఇట్స్ సచ్ ఎ జోక్ ఆన్ ద ఆడియన్స్, ఇట్ ఈస్ జస్ట్ హారబుల్. అండ్ అది చెప్తున్నా కదా, నాకైతే అక్రాస్ టైగర్ మోటివేషన్ వీక్ అనిపిస్తుండే నాకు. వీడు ఎందుకంత ఫీల్ అవుతుండు, ఎందుకంత ద వే హీఈస్ బిల్ట్, ఆ కోర్ ఫిలాసఫీ ఎందుకు అట్లా ఉందో అది చెప్పలేదు. అండ్ దే ఆర్ థింకింగ్ ఇట్స్ అ గ్రేట్ మూవ్. డబ్బాగడ ఏదో అతికిచ్చినట్టుంది లాస్ట్కి. ఇదంతానే కాదు, ఇవన్నీ సరిపోవు అంటే నీ ఫేవరెట్ ట్రోప్ లైన్ ఉంది దీంట్లో. ఎలమండ్లో విలన్ ఉంటాడు, వాడి తమ్ముడు కాశీ ఉంటాడు, వాడి తమ్ముడిని చంపేస్తాడు, నువ్వు నా తమ్ముడిని చంపావు, ఎగ్జాక్ట్ లైన్, ఎగ్జాక్ట్ లిటరల్ లైన్. బోగస్ ఐఎమ్ నాట్ జస్ట్ ద ఫ్యాన్ ఆఫ్ ప్లాట్ లైన్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎవరైతే ఆ డైలాగ్ చెప్తాడో నా తమ్ముడిని చంపేస్తావరా, నేను వదలను, నేను ఇట్స్ ద సేమ్ థింగ్. నాకు ఇన్ఫాక్ట్ ఏమనిపిస్తుంది, రాయల్టీల పైన బతుకుతున్నాడు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఒకటేసారి రికార్డ్ చేసిండు, అది రాయల్టీస్ ఇస్తారు. మేము మూవీలో కూడా అదే ఉంది, వీళ్ళని తమ్ముడిని చంపేస్తారు హీరో, మేము వాడుకోవచ్చా అంటే ఓకే జస్ట్ 2 lakhs పే చేయండి, ఐ విల్ గివ్. ఇట్స్ పాసివ్ ఇన్కమ్. ఇంత బ్రిలియంట్ కెన్ యూ, ఎంత ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ది వాడిది ఏమంటారు, వాడు స్టాక్స్లో ఉండాలి. అవును, ఎంత ఫ్యూచరిస్టిక్ ఉన్నాడు. ఇది ఎట్లాగో అందరు ఎట్లా విలన్ ఈజ్ నార్త్ ఇండియన్, నేనే ఉన్నా డబ్బింగ్ వాళ్ళందరికీ, ఎట్లాగో విలన్ కి ఇక హీరోకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉండాలంటే ఒకటి రావాలి అంతే, అప్పుడు కానీ ప్రాణం పైకి రాదు. సో ఇట్స్ గోయింగ్ టు బి దేర్. అవే ఒక 4-5 చెప్పుంటాడు, నా పిల్లలు చంపేసేవరా, నా చెల్లెలు చంపేసేవరా,
అది ఇది అంటే దట్స్ ఇట్. ఇవన్నీ సౌండ్ బైట్స్ రికార్డ్ చేసి NFTs లా తయారు. నాకు ఇన్ఫాక్ట్ ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా, ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటాడు. యా రేపు మాపో వస్తుంది తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ఎవర్ $1 బిలియన్ NFT అని. ఏంటంటే నా తమ్ముడిని చంపేస్తావు. ఇదంతా కాకుండా మళ్ళీ ఈ ప్రైమ్ మినిస్టర్ అంట మొదలేమో వీడు ఈ 90కి వచ్చాడు, నా బెడ్రూమ్కి వచ్చాడు, గన్ పట్టుకొని వచ్చాడు, ఏమైనా చేస్తుండే, అసలు ఎట్లా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరంతా, వీడిని ఎలిమినేట్ చేయండి, కాదు ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ హీ వాంట్స్ దెన్ ఎలిమినేట్ చేయమంటది. అదే కొంచెం ఈ ఫ్లాష్ బ్యాక్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇట్ ఈస్ నాట్ ది యాక్ట్, ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది యాక్ట్. నాగేశ్వరరావు ఇస్ నాట్ ఎ క్రిమినల్, హీఈస్ అ సేవియర్. సో సేమ్ కార్తికేయ టు బట్ ప్రొడక్షన్ సేమ్ అయింది కాబట్టి నేను ఆ సేవియర్ లైన్ కూడా రిపీట్ అయింది. డెఫినెట్లీ ఆబ్వియస్లీ వాళ్ళు డైలాగ్ రైటర్స్ ఒకళ్ళే ఉండే. అదే అంతే. నాకు ఒక్కటే డిసప్పాయింట్మెంట్ ఏంటి సార్, పెద్ద డిసప్పాయింట్మెంట్. PM ఎప్పుడైతే ఆ డైలాగ్ చెప్తాడు చూడు, నేను ఎక్స్పెక్ట్ చేసిన చీఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాడు అనుపమ్ ఖేర్, మేడం మీరెందుకు అట్లా అంటున్నారు, నేను పర్సనల్గా వెళ్ళి నేను ఇంత పెద్ద పొజిషన్ పట్టుకున్న గవర్నమెంట్లో ఎవరినో బచ్చగాడిని పంపిక నేను పర్సనల్గా మై సెల్ఫ్ నేను అన్ని పనులు వదులుకొని నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయినాను. కానీ మీరు ఎట్లా చెప్తున్నారంటే అప్పుడు PM కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పుంటే అప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ అండి. ద ఓన్లీ పర్సన్ హూ డింట్ సే ఎ ఫ్లాష్ బ్యాక్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ చెప్పలేదంటే PM ఒక్కది మిగిలిపోయింది. అది పెద్ద డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే PM కి జస్ట్ డీటెయిల్స్ కావాలి. ఆస్కింగ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఆస్కింగ్ ఫర్ ఎ ఫ్రెండ్, ఐ నీడ్ టు నో. ఫ్రెండ్స్ చాలా మంది ఫారెన్ డెలిగేట్స్ అడుగుతున్నారంట, వాట్స్ హ్యాపెనింగ్ గైస్, వాట్ ఇస్ ద పార్టీ, వేర్ షుడ్ వి గో హ్యాంగ్ అవుట్ అనుకుంటా. సో బ్రో అది నాకు అందుకనే షిట్ పార్టీ సినిమా. ఓకే, దట్ ఈస్ మై షిట్. నా మన ఫస్ట్ 5 minutes నాదైతే ఉండిందో ఫ్లాష్ బ్యాక్, ఆ 5 minutes కూడా ఆ లాజిక్ లేకపోయి ఉంటే అండ్ ఆల్సో పార్ట్లీ నా మంచితనం ఉండకపోయి ఉంటే ఇట్ డెఫినెట్లీ షిట్ పార్ట్. ఇది జస్ట్ బార్డర్ లైన్ ఇది. ఎందుకంటే కొన్ని ఆల్మోస్ట్ నేను చెప్పినా కదా కొంచెం సాఫ్ట్ హార్టెడ్ అయిపోయినా నేను ఆ ప్రిమైస్కి. అండ్ ఆ ఆర్టిస్ట్ మెయిన్ టైగర్ది మొత్తం యాక్టింగ్ ఆర్క్ ఏదైతే ఉందో ఐ థాట్ ఇట్ వాజ్ రెవెలేటరీ. ఎప్పుడు చేయాలి నేను, ఐ డోంట్ రిమెంబర్ ఇంత అంటే ఫుల్ ఈవెన్ ఎంత టెంప్టింగ్ ఉండేను నువ్వు అర్థం చేసుకోవట్లే. ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్, లైక్ ఇట్లా బెడ్ చుట్టూ అంతమంది ఉన్నా కానీ రెడ్ డ్రెస్ వేసుకొని వాడు వస్తావా అని అనలేదు చూడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ ఆల్మోస్ట్ నేను దాన్ని ఎక్కడ ర్యాంక్ చేస్తా అంటే సచిన్ ఒక కవర్ డ్రైవ్ కొట్టకుండా డబుల్ సెంచరీ కొట్టాడు చూడు ఆస్ట్రేలియాతో. ఇట్స్ దట్ మచ్ ఆఫ్ విల్ పవర్. ఓ మై గాడ్, ద హైయెస్ట్ ఏమంటారు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్ పవర్ అండ్ రెసిస్టెన్స్ అంట. ఎందుకంటే ఇందులో ఆపర్చునిటీస్ లేవా అంటే బొచ్చాడు ఉండే. జస్ట్ లైక్ దట్ వాడి పిల్ల ప్రెగ్నెంట్ అవుతుంది జంగల్లో ఓపెన్ ఎయిర్ ఓపెన్ ఎయిర్ బెడ్రూమ్ లో. అండ్ వాడు అక్కడ కూడా ఏమి ఓవర్ ఎక్సైట్మెంట్ చూపాడు, జస్ట్ కామ్ గా ఇస్ ఇట్ బేబీ అంటాడు. యా అంటే ఓకే లెట్స్ డూ ఇట్ అంటారు. సో అనుపమ్ ఖేర్ మళ్ళీ శాస్త్రి గారు ఎట్లా అయిందో చెప్పండి, ఎట్లా అయిందో చెప్పండి సార్, ఏమైందో మాకు కూడా తెలుసు. ట్రైన్ రాబరీ చేస్తుంటే మాత్రం తాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది, ఈడెక్కిండు వాడు దిగిండు, జ్యూస్ పడుతుంది, సడన్ గా ఇక్కడ కట్ చేస్తే పిల్లోడు పుట్టిండు, బాత్రూమ్ నుంచి వస్తున్నాడు ఒకడు, ఇవన్నీ నాకెందుకు. అదే మీరు తక్కువ అంచనేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. ఇట్లా అటెన్షన్ డీటెయిల్ లేని రిపోర్ట్ ఇస్తే నా జాబ్ పోతుంది సార్. ఎగ్జాక్ట్లీ నా జాబ్ పోతుంది. ట్రై టు అండర్స్టాండ్. నా ఉద్యోగం పోతా ఉండాలి. భలే సస్త్రీయకాల్. Oh my God. It's horrible ఇది. The rest of it also. See, conceptually, I felt it had positives. బట్ ఎగ్జిక్యూషన్ యాక్చువల్ వాట్ ఈస్ మనకు థియేటర్లో ఏమొచ్చిందో వాట్ ఎవర్ ప్రైమ్లో ఏమొచ్చిందో ఎండ్ ప్రోడక్ట్ అయితే ఇట్ ఈస్ షియర్ షేమ్ అంట. నేను ఇదిగో దసరా సినిమా రివ్యూలో కూడా నేను ఇదే అక్షరాల ఇదే అంటే కామెంట్స్ లో ఎవడో నా మీద జోక్ వేసాడు, కౌంటర్ వేసాడు. ఇప్పుడు చూడు మీ ఫ్యాన్ కూడా అదే అంటున్నాడు. ఏంది ఈ సినిమాకి ఏందో ఆ కమెంట్ చెప్పు. ఇదే కాన్సెప్ట్ బాగుండే, ఎగ్జిక్యూషన్ దగ్గర దెబ్బతింది అంటే నేను దసరాలో ఇది చెప్పలే, కాన్సెప్ట్ బాగుంది నువ్వు చెప్పాను. అవునా, నేనేమో అన్నా అంటే ప్యాకింగ్ బాగుండింది కానీ లోపల చెత్త గిఫ్ట్ పెట్టిన అన్న. అదే నేను అట్లా అంటే నా మీద జోక్ వేశారు కామెంట్స్ లో. ఇప్పుడు చూడండి, యు ఆర్ ఏ జోకర్ రా. అదే కదా
నువ్వు యూ హ్యావ్ బికమ్ ఒక జోకర్ అయిపోయినావు నువ్వు. ఎగ్జాక్ట్లీ. నవ్వుతున్నారు, అది మంచిది మనకి. యా వాయిస్ ఆఫ్ సీరియస్. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి, అక్కడ బోగస్ ఇంకా పెద్ద జోకర్. ఓ చాలా, అక్కడ నిజ స్వరూపం చూపిస్తారు. అసలు పొట్ట పట్టుకొని నవ్వుతుంటా. మీరు అనుకుంటారు అదే ఆపేయండి మేము ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి అని. యా ఎగ్జాక్ట్లీ. ఓకే బోగస్ అంతా బాగానే తిట్టుకున్నాము, ఎస్పెషలీ నేను చాలా తక్కువ తిట్టినా. అవును యాక్చువల్లీ, ఎందుకంటే ఇది వెళ్తే 3 గంటలు వెళ్తుంది. షిట్ పాట్ సినిమాలకి నేను అంత ఎనర్జీ కూడా పెట్టా. స్పైలో పెట్టినంత ఎనర్జీ, ఉగ్రంలో పెట్టినంత ఎనర్జీ పెట్టా నేను. ఐ కాంట్, ప్రొఫెషనల్లీ ఐ కాంట్. నాకు ఏముండే, నాకు అది ఉండే దొంగలున్నారు జాగ్రత్త, పెయిన్ఫుల్ ఉండే అది. ఆబ్వియస్లీ ఇది ఉండే నాకు స్వాతిముత్యం. ఓ అవును, నాకు అది డిస్టర్బింగ్ ఉండే. ఇన్ఫాక్ట్ ఎంత ఫస్ట్ టైమర్ అయినా ఏదైనా కానీ పెయిన్ఫుల్. ఇంకా మిషన్ ఇంపాసిబుల్ ఫుల్ జోష్ అండ్ ఎనర్జీతో తిట్టుకున్నాం మనం. మిషన్ ఇంపాసిబుల్ అయితే ఫస్ట్ సజెస్ట్ చేసింది ఎవడు, మా పేరు మర్చిపోయినా నేను, షటప్ గాడు ఎవడో ఎవడో చెప్పిండు సజెస్ట్ చేసిండు. అండ్ ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ రాంగ్, ఇప్పుడు మనుషులకి ఏమైంది అనుకున్నాను నేను. యు ఆర్ ప్రమోటింగ్ క్లాపింగ్ ఫర్ దిస్ నాన్ సెన్స్. ఇప్పుడు దాంట్లో అదే మీరు అందరు పోయి వినండి మిషన్ ఇంపాసిబుల్. అందరు జనరల్ టాక్ ఏంటంటే వాట్ ఎ మూవీ అనుకున్నారు, కానీ అందులో అండర్లయింగ్ మెసేజింగ్ ఎంత దరిద్రంగా ఉండింది అండ్ ఎంత ఎంకరేజింగ్ ఉండింది, అది చూడండి మీరు. కాన్సెప్చువల్లీ అంటే టైగర్ లో ఏదైతే సెట్ పీసెస్ వీళ్ళు ఆన్ పేపర్ పెట్టారో, ఏదైతే స్టోరీ యాక్చువల్ గా ఉండేనో దాన్ని యూ కుడ్ హావ్ డన్ ఇట్ సో 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 మచ్ బెటర్. స్ట్రేట్ ఇఫ్ యూ హ్యావ్ డైరెక్ట్ గా ఆ పర్టికులర్ స్టువర్ట్పురం స్టోరీ లైన్ ని అప్రోచ్ అయి ఉంటే జబర్దస్త్ ఉంటుండే. వాట్ ఈస్ ద ప్రాబ్లం, నీకు ఇప్పుడు ఒక దొంగ స్టార్ట్ అయ్యిండు, ఓకే స్టార్ట్ అయ్యా పెద్ద 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 దొంగతనాలు చేస్తున్నాడు, అది పిఎం నోటీస్ లోకి వచ్చింది, పిఎం అనుపమ్ ఖేర్ ని పిలిచి కమాన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ఎ ఫ్రెండ్, వాడిని పట్టుకోరా అన్నది. ఐ నీడ్ ఆల్ ద డీటెయిల్స్ అన్నది మనం ప్లీజ్ ఆడియన్స్ కి ఆ డీటెయిల్స్ తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఆయన ముందర. ఇప్పుడు నువ్వు అనుపమ్ ఖేర్ ఫిగర్ అవుట్ చేయాలి, అప్పుడు మనకు ఆడియన్స్ కి తెలుస్తుంది వీడు ఎక్కడ తప్పబోతున్నాడు, ఎక్కడ చక్మా తింటున్నాడు. అది మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూసినా నాకు లిటరలీ ఐ కుడ్ హియర్ తెలుసా, నాకు సీన్ లో వేరే జరుగుతుంది, అక్కడ అంతా వేరే అవుతుంది, కానీ నేను ఇట్లా అవాకై ఉన్నా. ఆర్ యూ కిడింగ్ మీ? ఎగ్జాక్ట్లీ. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అరే ఏం ముందర అబద్ధం చెప్పినావా? ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్, మజాక్ అవుతుందా నీకు? నువ్వు ట్రూ రూమర్ అని చెప్పి అబద్ధం చెప్పినావా నాకు? తర్వాత ఫ్యాక్ట్స్ చెప్తున్నావా? ఇదేం న్యాయం రా, ఇదేం స్టోరీ టెల్లింగ్? ఎట్లుందా అంటే నేను నీకు స్టోరీ చెప్పేసిన, నువ్వు జోస్ట్ అరే మస్తు స్టోరీ వచ్చిందని చెప్పి నువ్వు పోయినావు, వాడుకు పోయి అరే నీకు వాడికి వద్దన్నా కానీ నువ్వు వాడిని కూర్చోబెట్టి అరే నీకు స్టోరీ చెప్తా అని మొత్తం చెప్పినావు. ఆబ్వియస్లీ, ఎందుకంటే అరే నువ్వు వినకపోతే సినిమాలు రావరా బయటికి. ఇది మన ఫ్యూచర్ రా, మ్యాటర్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. తెలుగు ఇండస్ట్రీ నడుస్తుంది అనేది దీనివల్ల. అది విను ఇప్పుడు. అయితే ఇది విను, ఇది ట్విస్ట్ అసలు. నువ్వు వాడికి స్టోరీ చెప్తూ ఉంటే నేను అప్పుడు స్టైల్ గా లోపలికి వచ్చి మీ ఇద్దరు కాన్వర్సేషన్ బై ద వే అని చెప్పి మొత్తం ప్రిమైస్ కి మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది కాదు ఇది నిజమైందని నేను పాయింట్స్ కొట్టేసిన అంట. నువ్వేమో బెత్తర్ ముఖం వేసుకొని ఏమరా బ్రూట్ ఇట్లా చేస్తావురా దోస్తానితో ఇట్లా నా అబద్ధం చెప్పిస్తావురా నా చేత అంటే నవ్వుతున్నా అంట. నేను నువ్వు నవ్వుతావు అంతే, సిగ్గులేని బతుక ఇట్లానే నవ్వుతావు ఇలాంటి మూమెంట్స్ లో. ఎంత ట్రూ టు క్యారెక్టర్ చెప్పిండంటే స్టోరీ బాగా రాసావు బ్రో. అదైతే అరే మనం ఇవన్నీ ఇట్లా వస్తాయి జిగ్ 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 జుజ్జుబి, అది చిల్లరోడ్ కథ వింటావా? అది నువ్వే ఉండే, నేనుంటుండే అది చెప్పేటోడిని, చిల్లర చెప్పేటోడిని. బట్ అట్లా అనిపించింది ఇట్లా లిటరల్లీ దట్ వాస్ ద కైండ్ ఆఫ్ నాకు అబ్సల్యూట్ డిస్రిగార్డ్ టు ద ఆడియన్స్ అనిపించింది వాడు ఎప్పుడైతే లాస్ట్ లో అది పెట్టాడు. ఇట్ ఈస్ అంటే అదేమంటారు ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. కానీ ఇది కనుక ఎవడైనా ఫ్రీడమ్ ఆఫ్ క్రియేటివిటీ స్పీచ్ కీచ్ అన్నాను అనుకో కొంచెం బయట కొడతాను కీచ్కే దేతే. కానీ ఇదంతా కాదు బ్రో, టైగర్ ప్రొడక్షన్స్ సినిమా రాబోతుంది. చిల్లరోడి కథ సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఈ సీన్ నువ్వు పోయిన రివ్యూలో చెప్పినావా? అది భగవంత్ కేసరి రివ్యూలో లాస్ట్ ఎపిసోడ్ లోనే ఈ సీన్ గురించి చెప్పాడు బ్రో, మీరు వినండి ఖచ్చితంగా. అది స్టార్టింగ్ సీన్ ఉంటుంది, ఆ సీన్ లో మనం ఇద్దరం ఉంటాము. ఎవ్రీ ఎపిసోడ్ ఒక్కొక్క సీన్ చెప్తాం మేము. ఎగ్జాక్ట్లీ అన్న ఈ సినిమా గురించి చెప్తున్నాం మనం, తీయబోయే సినిమా. స్టార్టింగ్ సీన్ లో మనం ఇద్దరం ఉంటాము.
అక్కడ నుంచి మనం ఫ్లాష్ బ్యాక్ ఎవరి గురించి చెప్తున్నామంటే షటప్ గురించి చెప్తాం. షటప్ షటప్ లక్కీ కెఫేలో కూర్చొని ఉంటాడు. కానీ ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్తారు అంటే మనం చిల్లరడి కథ అని మన గురించి అవుతుంది. జంప్స్ టు షటప్. సో షటప్ కూర్చోరు అంటే అరే ఏం జరుగుతుంది, నా షటప్ కి బోర్ కొడుతుంటే ఇక్కడ ఈ కేఫ్ లో ఏం బాలేదు, నేను బయట పార్కింగ్ లో పోయి చాయ్ తాగడమే బెటర్ అంటే పార్కింగ్ లో హరీష్ ఉంటాడు. సో పార్కింగ్ లో హరీష్ ఉంటాడు కాబట్టి ఇప్పుడు హరీష్ దొరికింది కాబట్టి అరే నీకు కత్తి చెప్పనా అంటాడు. అప్పుడు హరీష్ దగ్గర చెప్పే స్టోరీ ఓ చిన్న ఇది ఫ్లాష్ బ్యాక్ ఎక్కడ జంప్ అవుతుందంటే బాస్టన్ లో సెట్ అవుతుంది. కాదు ప్రణీత్ ఉంటాడు. ఇక్కడ కొంచెం లాజికలీ కరెక్ట్ ఉండాలి, బికాస్ మనం ఎప్పుడు ట్రూ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్. రైట్. షటప్ వచ్చేసి పార్కింగ్ లాట్ లో ఛాయ్ తాగుతుంటే హరీష్ తగులుతాడు. హరీష్ సీరియస్ గా ల్యాప్టాప్ పైన ఇట్లా ఏదో చేస్తూ ఉంటాడు కార్లో కూర్చొని. షటప్ ఇట్లా చుట్టుపక్కల చూసి ఇక్కడ ఏమి ఆఫీస్లో లేవే, ఏం చేస్తున్నాడు అని చెప్పి హరీష్ని అడుగుతాడు. ఏం చేస్తారండి మీరు, నేను మిమ్మల్ని రోజు చూస్తున్నా, నేను ఇట్లానే పార్కింగ్ లాట్లో కూర్చుంటానంటే నేను ఒక కథ రాస్తున్నానంటే ఓ నా కథలు అంటే చాలా ఇష్టము, నన్ను ఎవరు చెప్పనియరు కానీ వింటా. నేను కాకినాడ వాడిని, నన్ను ఎవ్వరు చెప్పనియరు కానీ నేను వింటా, మీరు కథ దేనిపైన రాస్తున్నారు నాకు కొంచెం చెప్తారా అనగానే అప్పుడు హరీష్ చెప్తాడు. ఇట్లా ల్యాప్టాప్ మూస్తాడు మెల్లిగా, మూసి చాయ్ ఇట్లా మీగడ కడుతుందా, ఆ మీగడ ఇట్లా వేలుతో తీసి ఇట్లా వేసి మీకు ఎప్పుడైనా మీరు ఆమ్స్టర్డామ్ గురించి విన్నారా అంటే కంట్రీ కదా అంటే అదే కంట్రీ కాదండి, దాన్ని అసలు పేరు ఆమ్లెట్పురం అని చెప్పి అక్కడ ఒక రాజు ఉండేటాడు తేజ్కర్ దగ్గర నుంచి ఇట్లా తేజ్కర్ ఇంట్రడక్షన్ సీన్ ఇట్లా కొండపైన నడుచుకుంటూ వెళ్తాడు ఇట్లా ఫుల్ ఇట్లా యూరేకా అన్నట్టు వెళ్తూ ఉంటే జస్ట్ అక్కడ చేరేసరికి ఇద్దరు కూర్చొని ఉంటారు, ట్విన్స్, ప్రణీత్ అండ్ వాళ్ళ కన్ఫ్రంటేషన్ అవుతుంది, ఇట్లా చూపులు చూసుకుంటారు. దెన్ మిగతాది డెవలప్ చేయాలి స్టోరీ. సో ఆమ్లెట్ పురంలో ఆమ్లెట్ బండ్ ఉంటుంది, బేసికలీ ఆమ్లెట్ పురంలో కొండ ఉంటుంది. అవును, కానీ దానికి ఒక మెయిన్ బండ్ ఉంటుంది, అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతుంటారు. ఎవరు అమ్ముతున్నారు అంటే పెసరట్ అమ్ముతుంటారు. పెసరట్ దగ్గర అన్ని ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి అన్ని. సో వీళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ తింటే ఏ ఆమ్లెట్ ఏం తింటారు, మీకు ఒక కథ చెప్తా అని చెప్పేసి ఆమ్లెట్ ఫస్ట్ ఇట్లా అడుగుతారు, ఆమ్లెట్ ఏ అమ్మా కానీ బ్రెడ్ పైన పెన్నం పైన అంటారు. ఎగ్జాక్ట్లీ. ఏమన్నావు బాబు, పెన్నం పైన ఆమ్లెట్ ఏమన్నావా అంటే అవును అందులో ఏముంది అంటే నువ్వు అదనంగానే నాకు ఒక కథ గుర్తొచ్చింది, అది ఒక గిన్నెలు తోమడు ఒక బాబు గిన్నెలు తోమేటోడి కళ వింటావా, సో నాకు గిన్నెలు లేపేశాడు రా వాడు. సో నాకు తెలిసి మనం తక్కువ అంచనా వేసాము, సినిమా ఉండకూడదు, ఇది వెబ్ సిరీస్ ఉండాలి, డౌటే లేదు. కానీ ఏంటంటే ఇట్ హ్యాస్ దట్ మనకు మాస్ అపీల్ ఉంది కాబట్టి దీని అన్ని ఫార్మాట్స్ లో చేయొచ్చు మనం. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ట్విస్ట్ ఏముంటుందంటే తేజ్కర్ కిందకి దిగుతాడు, కిందికి దిగి పెసరట్ అని చూసి హే ఈమె బ్రెడ్ ఆమ్లెట్ ఆమె కాదు, షీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గైస్ అంటే మీరు ఎట్లా అనుకున్నారు బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతున్నారు? అప్పుడు ఎస్ ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్, ఐ వాంట్ ఆల్ ద డీటెయిల్స్ ఫర్ ఎ ఫ్రెండ్. ఇంకా అట్లా సాగుతుంటుంది స్టోరీ. yes we can continue this later. ఎంతమంది అయితే రాస్తారో మాకు అంతమందికి ఛాన్స్ దొరుకుతుంది ఈ స్టోరీలో ఉండడం. yes వెబ్ సిరీస్ చాలా పెద్ద వెబ్ సిరీస్. ఎనీవేస్ బోగస్ టైగర్ TNR మూవీ మనము డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని రివ్యూ చేయడం అన్నాను నేను, దీన్ని డిస్కస్ చేయడం చర్చించినాం, లిటరల్ గా చర్చించినాం అంతే. ఈ మూవీ ఎందుకు ఇట్లా బర్దాష్కే బహార్ ఉన్నది అండ్ ఎందుకు ఇది మన తెలుగు ఇండస్ట్రీ ఫిల్మోగ్రఫీలో ఉండదు, పైసా ఉపయోగం లేని సినిమా సో అన్ఫార్చునేట్, సో అన్ఫార్చునేట్, వీఆర్ హార్ట్ బ్రోకెన్, బాధాకరమైన విషయం. అవును, గుండెలు పగిలినాయి అవి బోగస్ అయితే గాజులు కొట్టిండు, చాలా సీన్లు అయినాయి. గాజులు అంటే గుర్తుకొచ్చా, గాజు వాక్కకి వెళ్ళావా? ఓకే ఎనీవేస్ బోగస్ గాజులు గీజులు పక్కన పెడితే తోటి గుణపాఠం వస్తుంది. బోగస్ నీకైనా గుణపాఠాలు ఉన్నాయా మూవీలో? బ్రో గుణపాఠం అంటే గుర్తుకొచ్చింది, చిన్నప్పుడు అట్లా పైఖానాలో నేను కూర్చున్నప్పుడు లైఫ్లో బ్రో మనకున్న అర్హత, మనకున్న డెసిగ్నేషన్, జాబ్ పొజిషన్ ఇలాంటివి లక్ వల్ల అంటే గుడ్ లక్ వల్ల బ్యాడ్ లక్ వల్ల పైకి కిందికి అవ్వచ్చు. కానీ లైఫ్ లో ఎవడైనా ఒక మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీతో తగులుకున్నా అంటే నీకు నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. వెంటనే ఫ్లాష్ బ్యాక్ అడుగు అంతే. వాడు కాంపౌండర్ అయినా సరే, కానిస్టేబుల్ అయినా సరే,
చూడ్డానికి మాత్రం బిహేవియర్ లో వాడి వాలకంలో ఒక రాయల్, ఒక మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ, ఒక యాటిట్యూడ్ ఉంది అంటే మాత్రం అది గమనించాల్సిన విషయం. మీరు తప్పకుండా వాడిని ఫాలో అవ్వాలి. Yes. దాని ఎస్ఓపి ఉంది, అది అంటే ఊరికేనే రాదు అది లెసన్. వాడిని ఫాలో అయ్యి వాడు ఒకడైనా కూర్చున్నప్పుడు వాడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడో కనుక్కొని రైట్ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి ఫ్లాష్ బ్యాక్ అడగాలి. ఎగ్జాక్ట్లీ. నువ్వు డైరెక్ట్ గా అడగదు వాడిని, అది ఒక గుణపాఠం. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళని అడగాలి. అది ఇన్ఫాక్ట్ ఇట్లా సంబంధం లేని ఏదైనా పాండబా వాడైనా చాయ్ వాడైనా ఉంటే వాళ్ళని అడగాలి. అది ఫస్ట్ హ్యాండ్ ఫ్లాష్ బ్యాక్ గలీజ్గా ట్రూ రూమర్స్ ఉండవు, ఫ్యాక్ట్స్ అవుతాయి. ఆ పాండబా వాడైతే వాడు సున్నం కొట్టినట్టు వాడు మసాలా వేసి అంతే అంతే. యా, మంచి గుణపాఠం బోగస్. అంటే ఈ గుణపాఠం వల్ల ఎంతో మందికి వాళ్ళ లైఫ్ లో స్పైస్ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ లేకపోయినా సడన్ గా చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అదైతే డెఫినెట్. ఇది యా బ్రూట్, నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయి? బోగస్, నేను నా గుణపాఠాలు చెప్పాలంటే ఒక కొంచెం ఫిలసాఫికల్ గుణపాఠం ఇది. ఓకే. నాకు ఫిలసాఫికల్ వర్డ్ తెలుగులో ఏం చెప్పాలో అర్థం కాలే. మంచి చెడ్డ అని ఉండదు బోగస్. అందరు మాట్లాడుతుంటారు మంచి పని చెడ్డ పని, చెడ్డ పని మంచి పని. మంచి చెడ్డ అని ఉండదు. అవసరం అనవసరం అనే ఉంటుంది. ఎంత అవసరం ఉన్నా నువ్వు ఏ పని చేసినా అవసరం కనుక కరెక్ట్ ఉందనుకో ఆ పని మంచిది అవుతుంది. అవసరం లేకుండా ఓ పని చేసావు అనుకో, రైట్, ఏం చేసినా ఆ పని చెడ్డ పని అవుతుంది. ఎట్లయితే టైగర్ ఇందులో పెద్ద పెద్ద దగ్గైతే లేచిండు. ఎట్లా అంటే పిఎం రూమ్ లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆమె కర్చీఫ్ లేపుకొచ్చి ఆమె మొత్తం మెసేజ్లు ఇచ్చి దొంగతనాలు చేసిండు. ఎప్పుడైతే అవసరం, అరే ఈ దొంగతనాలు అవసరం ఉండే అని తెలిసిందో ఇట్ బికేమ్ మంచి పని. జస్ట్ మంచి పని. బ్లాంకెట్ కేటగరైజేషన్. అందుకనే అవసరం క్రియేట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు ఆ స్టూవర్ట్పురంలో మంచం చుట్టూ ఉండే అవును టైగర్కి, అవును, అది క్రియేట్ చేసుకోవాలి మీరు. దాని తర్వాత ఏం చేస్తే అది మనకు సంబంధం లేదు, అది మంచి పనే అవుతుంది. ఇప్పుడు మీరు సింగిల్ ఉన్నారు, మీకు చాలా ఉంటాయి ఆశలు. ఆ ఆతృతలో మీరు ఏదో పని చేస్తారు, ఇట్స్ మంచి పని. మీ దగ్గర ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అంటే దొరకకపోతే, ఒకవేళ మీరు దొరికిపోతే అది ఏది లేదు, దొరకకపోతేనే అంటే ఏదైనా కానీ ఫస్ట్ మీ కాన్షియస్నెస్ క్లియర్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ముందర వాడు ఏం ఆలోచిస్తాడో ఇట్స్ ట్రూ రూమర్. అంతే అవన్నీ ట్రూ రూమర్ కింద కన్వర్ట్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే నేను అనుకున్నా, మనకి ఇన్ని రోజులు చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటాం, ఇది మంచా చెడ్డ అని, అవసరమా అనవసరమా అన్నది తెలుసుకోవాలి. వాట్ ఏ వండర్ఫుల్ గుణపాఠం బ్రో. దీంతో నాకు ఇంకోటి కూడా గుర్తుకొచ్చింది సినిమాలో. టైగర్ తో కూడా జరిగింది ఇదే సినిమాలో. టైగర్ తో ఏమవుతుందంటే ఎప్పటిదాకా అయితే అవసరం ఉండేనో ఊరు జనం అంతా ఫుల్ సపోర్ట్ ఉండే. ఎప్పుడైతే ఆ ఊరు ఇనాగ్రేషన్ దాకా వచ్చింది అన్న విషయం వచ్చిందో అప్పుడు టైగర్ లాస్ట్ కి వెళ్ళిపోతుంటే ఆ పెళ్ళం మళ్ళీ అడుగుతుంది, ఎక్కడ పోతున్నావు, మళ్ళీ దోపిడికే కదా పోయేది, లొంగిపోతా అన్నావు, ఇప్పుడు మాట తిప్పుతున్నావు, నువ్వు లొంగిపోవట్లేదు, మళ్ళీ దోపిడి చేయడానికి పోతున్నావు, ఇట్లా ఎట్లా అని చెప్తే టైగర్ ఊరంతకి వాడు చేస్తున్నది ఎందుకు మంచి, ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కానీ సొంత పెళ్ళాంకి ఆ మూమెంట్ లో వస్తే ఇది కూడా నేను అందరు మంచి కోసమే చేస్తున్నా, చిన్న పని మిగిలిపోయింది, నువ్వు టెన్షన్ పడకు, తర్వాత నేను లొంగిపోతాను, నువ్వు బాధపడకు అని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళిపోయి ఉంటే ఆ అమ్మాయి బుద్ధిగా ఉండేది. కానీ ఇక్కడ అవసరం అయిపోయినా నేను చేస్తున్నా అని ఒక్కసారి వచ్చినా కానీ సొంత పెళ్ళాం పోయి పోలీసులకు చెప్పేసి మావాడు ఆడుండు అని మంచితనంకి వాల్యూ లేదు అస్సలు ఈ మధ్య. ఒక రకంగా ఇది ఫిలాసాఫికల్లీ చాలా కళ్ళు ఓపెన్ చేసింది ఈ మూవీ. డోంట్ బి అ హీరో, డోంట్ బి అవసరమైన మనిషి, అంతే 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 అంతే. ఇట్స్ వండర్ఫుల్ గుణపాఠం, చాలా ప్రాక్టికల్. నాకు దీని ముందు చాలా చిన్న గుణపాఠం అనుకో, బట్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర ఏ డీటెయిల్ వదలకూడదని నేర్చుకున్నాను నేను. డెఫినెట్గా నేను గనక రేపు ప్రైమ్ మినిస్టర్ తో ఒకవేళ నాకు ఏమైనా ఇంటరాక్షన్ అయితే ఎంతసేపు పట్టినా ఒక్క డీటెయిల్ వదలను. నెవర్. చెవుల నుంచి రక్తం కారేదాకా అన్ని ఘనకారాలు కొట్టుకోవాలి. ఎస్ ప్లీజ్, ఐ నీడ్ యువర్ టైం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిసెస్ ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ గివ్ మీ సమ్ టైం అంటే దాని తర్వాత అనుకోవాలి. అది ఓకే. అంతే. నాకు ఇంకా ఇంతకంటే మించిన గుణపాఠాలు లేవు ఈ మూవీలో. ద ఓన్లీ లాస్ట్ డిస్కౌంట్ గుణపాఠం వేసి చూడకండి. మేము జనరల్ గా అనం, కానీ ఇది ఒక అంటే పరిస్థితుల ప్రభావం, దాని సర్కమ్స్టాన్సెస్, దాని తెలుగులో ఎట్లా ఉంటారో ఏమంటారో మీరు డిసైడ్ అవ్వండి, మాకు రాసి చెప్పండి కూడా, అండ్ పైసలు పంపించండి. చాలా రోజులైంది పంపించి. సో బోగస్, ఇప్పుడు మనం రేటింగ్కి వచ్చేద్దాం. రైట్.
టైగర్ నాగేశ్వరరావు అమెజాన్ ప్రైమ్లో దేంట్లో రేటింగ్ ఇద్దాం? నువ్వే చెప్పుకో బ్రో, ఎట్లాగో నువ్వే ఇస్తున్నావు. బ్యూటీ. ఓకే. బ్యూటీలో రేటింగ్ ఇస్తున్నాం. సో బోగస్ యా అవుతుంది అక్కడ. బ్యూ యూ బోగస్ 10 బ్యూటీల్లో 10 బ్యూటీల్లో ఎన్ని బ్యూటీలు ఇస్తావు నువ్వు? షిట్ పాట్. మనం చూసింది మూడు బ్యూటీలు అయితే ఉండేది. ఎస్, బట్ నా రేటింగ్ షిట్ పాట్ అంటే రేటింగ్ ఏ ఉండదు. ఐ హావ్ నో రేటింగ్ ఫర్ దిస్. ఓకే, నా షిట్ పాట్ ఏ సినిమా. సో గణిత శాస్త్రం చాలా ఈజీ అయిపోతుంది. అంతే, నేనే అడగాలి నిన్ను. బ్రూట్ టైగర్ సంథింగ్ సినిమాకి నువ్వు 10 బ్యూటీలలో ఎన్ని బ్యూటీలు? ఏంటది? ట్యూ కమ్ అగైన్. ట్యూ బ్యూటీస్ ఇస్తారు. కొంచెం One for each one. రెండే ఇస్తాను నేను బోగస్. ఎందుకంటే నా ప్రకారం అయితే కొంచెం పొటెన్షియల్ ఉండే. ఓకే, కానీ ఏం తాగారో ఏం తిన్నారో అది మనకు తెలియదు కాబట్టి ఇట్లా తగలడి ఫుడ్ పాయిజనింగ్ అయింది, స్టోరీ పాయిజనింగ్ అయింది. సింపుల్ ఫ్లాష్ బ్యాక్ లేకుండా సమ్మగా చెప్పినా కానీ అయిపోతుండే. అవును, సీదా చెప్తే. కానీ దీని లేదు, దీన్ని మిక్స్ మసాలా వేసి ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అయింది, దరిద్రం అయింది. అంటే అదే, అంటే ఎలా ఉండంటే ఏది జరిగినా అది ఇంకో రెండో వాడు మూడో వాడికి చెప్తే గానీ అది జరగడం చూపిలేము. అది నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే ట్రూ రూమర్స్ అని మూవీలో ఉంది. అదే నిజంగా రూమర్ల పైన బతికింది స్టోరీ అని చెప్తున్నారు అనుకోండి. ఇట్ వాస్ నాట్ అబౌట్ రూమర్ ఇస్ ట్రూ. కలికాలం బోగస్ కానీ ఏం చేయలేం మనం. అంతే, ఇట్లాంటి కష్టాలు వస్తూ ఉంటాయి ఎంత వద్దనుకున్నా కానీ. ఎస్, ప్రతి 2 వారాలకు ఓ కష్టం వస్తుంది మనకి ఇట్లా. అంతే. సో దీంతో మన ఎపిసోడ్ కార్యక్రమం సమాప్తం. నోరింద కంపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మనం ప్రేయర్ చేసుకోవాలి. మన అవార్డ్ వినింగ్ సోషల్స్ అవార్డ్స్ బోగస్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, ఈమెయిల్ mindthigap@gmail.com. అవార్డ్స్ అదండి మా TNR రివ్యూ. సో మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే బోగస్ ఫ్లాష్ బ్యాక్లో థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ ఫ్లాష్ బ్యాక్ చేయండి, షేర్ ఇన్ ఫ్లాష్ బ్యాక్, పంచండి. బ్యూటీ.